అమర్నాథ్ యాత్ర ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర ఈ అమర్నాథ్ యాత్ర. ఎంతో ప్రమాదకరమైన కొండల మధ్యలో లక్షలాది భక్తులు ఆ శివయ్య దర్శనం కోసం తమ ప్రాణాలకు తెగించి కూడా చేసే యాత్ర. సంవత్సరంలో కేవలం 45 రోజుల నుంచి 60 రోజులు మాత్రమే ఉండే ఈ అమర్నాథ్ యాత్రని ఎలా చక్కగా కంప్లీట్ చేయాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. అమర్నాథ్ వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. కొంచెం వీడియోకి లైక్ చేసి కొంచెం కామెంట్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఓం నమః శివాయ. అందరిలో ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఈ వీడియోలో మీకు అమర్నాథ్ యాత్రకి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్, అలాగే ట్రాన్స్పోర్ట్, ఏమేమి క్యారీ చేయాలని పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఈ అమర్నాథ్ యాత్ర అనేది మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న హిమాలయ పర్వతాల్లో అయితే జరుగుతుంది. ఈ అమర్నాథ్ గుహకి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి పెహల్గాం రూట్, రెండోది బాల్తాల్ రూట్. పెహల్గాం రూట్ అనేది ఆ పరమశివుడు నడిచిన దారి అని చెప్పి అందరి నమ్మకం. ఆ దారిలోనే చాలా మంది అయితే వెళ్తూ ఉంటారు. ఇది దాదాపుగా 30 నుంచి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 3 రోజులు ప్రయాణం చేసి అయితే మనం ఆ అమర్నాథ్ గుహకైతే చేరుకోవాలి. ఇంకోటి బాల్తాల్ రూట్, అది 14 నుంచి 16 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అది ఒక్క రోజులోనే మనం పైకైతే గుహకైతే చేరుకోవచ్చు. కానీ ఆ దారి చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏ రూట్ లో వెళ్తారనేది మీ చాయిస్ అది. ఇంకా ఈ అమర్నాథ్ యొక్క చరిత్ర విషయానికి వస్తే, ఆ మహాశివుడు అమరత్వం గురించి పార్వతీదేవి చెప్పడానికి ఎంచుకున్న దారి ఇది. ఏజీవి రాలి అనే ప్లేస్ కి అయితే తీసుకెళ్లి అమరత్వం గురించి చెప్దామని చెప్పి పార్వతీదేవిని ఈ దారిలో తీసుకెళ్లి ఆ అమర్నాథ్ గుహలో అయితే పార్వతీదేవికి అయితే అమరత్వం గురించి అయితే శివుడు చెప్తాడు. అక్కడ చెప్తున్నప్పుడు అక్కడ 2 పావురాలు మాత్రం అమరత్వం గురించి విని ఇప్పటికీ సజీవంగా అక్కడ తిరుగుతూ ఉంటాయని చెప్పి ప్రజలైతే నమ్ముతారు. అమరత్వం గురించి ఇంకెవరికి తెలియకూడదని ఆ మహాశివుడు మొదటగా నందినైతే పెహల్గాంలో వదిలేస్తాడు. తర్వాత తన తలపై ఉన్న చంద్రుణ్ణి చందనవారిలో వదిలేస్తారు. తర్వాత తనతో ఉన్న శేషనాగునైతే శేషనాగులో అయితే వదిలేస్తారు. ఇంకా కొంత దూరం ప్రయాణం చేస్తున్న తర్వాత గణేష్ టాప్ లో అయితే తన కుమారుడైన వినాయకుడిని అయితే అక్కడ వదిలేస్తాడు. అందుకే ఆ ప్లేస్ కి గణేష్ టాప్ అని పేరు వచ్చింది. తర్వాత పంచభూతాల్ని పంచతరణిలు అయితే వదిలేస్తారు. ఇక్కడ 5 నదులు సంగమాను కూడా అంటారు ఈ పంచతరణిని. ఇలా ఇవన్నీ ఇక్కడ వదిలేసి పార్వతీదేవితో అయితే అమర్నాథ్ గుహలో అయితే అమరత్వం గురించి అయితే చెప్తారు. ఇది దీనికి సంబంధించిన చరిత్ర. మీరు ఈ అమర్నాథ్ యాత్ర చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ఇది ఎక్కడ అంటే మీరు ఆన్లైన్ లో అయితే అమర్నాథ్ షైన్ బోర్డ్ అని చూడండి. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరైతే ఫామ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఏ జిల్లాకి ఆ జిల్లాకి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అయితే సజెస్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు అన్ని టెస్ట్లు అయితే చేయించుకొని హెల్త్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఫ్రీగానే చేస్తారు. దాని తర్వాత ఆన్లైన్ లో స్లాట్స్ అనేది బుక్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ లో గనక మీకు స్లాట్స్ ఫిల్ అయిపోతే గనక ఆఫ్లైన్ లో మీకు నియర్ బై ఉన్న ఒక ఏదైనా SBI బ్యాంక్ లో కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇస్తారు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నారు కదా, దీంట్లో చూపించిన విధంగానే జిల్లాకు ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఒక బ్యాంక్ అనేది సజెస్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి అయితే మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. అది వాళ్ళు ఇచ్చిన స్లిప్ అయితే తీసుకొని మనమైతే అమర్నాథ్ యాత్రకి అయితే బయలుదేరాలి. ఇది ప్రాసెస్. మీరు అమర్నాథ్ యాత్ర చేయాలనుకుంటే మనకి విజయవాడ నుంచి కానీ మన తెలుగు స్టేషన్ ఎక్కడి నుంచి అయినా సరే ఫస్ట్ మనం జమ్మూ తవికి కానీ కాట్రా వైష్ణోదేవి కానీ చేరుకోవాలి. డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ మనకి విజయవాడ నుంచి 45 గంటల జర్నీ టైం అయితే పడుతుంది. ట్రైన్ టికెట్ వచ్చేసరికి నార్మల్ స్లీపర్ టికెట్ అయితే 900 1000 రూపాయలు అలా ఉంటుంది. అదే థర్డ్ ఏసీ అయితే 2300 2400 అలా అవుతుంది. 2500 కిలోమీటర్ల ప్రయాణం అయితే చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కట్రా నుంచి పెహల్గామ్ కి డైరెక్ట్ గా బస్సెస్ ఉంటాయి, బస్సులో వెళ్ళిపోవచ్చు. లేదు మీకు ఈజీగా వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ గా మన తెలుగు స్టేషన్ ఎక్కడి నుంచి అయినా సరే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఉంది, శ్రీనగర్ కి ఫ్లైట్ లో వెళ్ళిపోయి అక్కడి నుంచి శ్రీనగర్ నుంచి పెహల్గామ్ కి బస్సెస్ ఉంటాయి. అలా పెహల్గామ్ నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి.
నేను మన విజయవాడ నుంచి ప్రయాణం చేస్తున్నా కాబట్టి మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ప్రయాణం అయితే మొదలైపోయింది. మన ట్రైన్ నెంబర్ 16031, ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా ఇవ్వలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వస్తుంది మ్యాక్సిమం. అండమాన్ ఎక్స్ప్రెస్ 16031 అండమాన్ ఎక్స్ప్రెస్ 220కి 9వ ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చాడు. మన ట్రైన్ బాబు అయితే వచ్చేసాడు. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన అమర్నాథ్ యాత్ర మొదలైపోయింది. హరహర మహాదేవ. ఎంటర్టైన్మెంట్ కోసం ట్రైన్లో యూనో గేమ్ అయితే ఆడుతున్నాం. రాకపోయినా ఆడేస్తున్నాము. నోచుకొని గూగుల్లో రీసెర్చ్ చేసుకుని మరీ ఆడుతున్నాం. అయినా సరే చాలా గెలిచాం మ్యాచ్లు. సూపరు. ప్రజెంట్ అయితే మనం మహబూబాబాద్లో ఉన్నాము. వరంగల్ రీచ్ అయ్యేసరికి 6:30 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ డిలే నడుస్తుంది. అది మ్యాటర్. చిల్ అవుతూ అలా ఎంటర్టైన్ అవుతూ వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఈ రోజు ట్రైన్ ఎక్కాం. ఎప్పుడు రేపంతా ట్రైన్లో ఉండాలి. ఎల్లుండి మార్నింగ్ అయితే దిగుతాం. అది ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ 45-46 అవర్స్ జర్నీ. ప్రస్తుతాన్ని మనం కే సముద్రం స్టేషన్కి అయితే వచ్చాము. ట్రైన్ జస్ట్ ఒక 20 minutes డిలే అయితే నడుస్తుంది. కే సముద్రం నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. అలాగా చాలా బాగుంది చూడడానికి. అయితే వరంగల్ వచ్చేసాము. టైం ఎగ్జాక్ట్గా 6:30 అయింది. ట్రైన్ అయితే ఒక 30 minutes డిలే అయితే నడుస్తుంది. 6కి రావాల్సిన 6:30కి వచ్చింది. వరంగల్ అందరికీ హాయ్ హాయ్ హాయ్. వరంగల్ నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. మా వాళ్ళు నైట్కి కర్డ్ రైస్ అయితే తెచ్చారు. జీడిపప్పులు, పప్పులు, దానిమ్మ గింజలు అన్నీ వేసి తీసుకొచ్చారు. మామూలుగా ఉండదు. మరి ఇంకా తినేసి పడుకొని పొద్దున్న లేచి మాట్లాడుకున్నాం. ట్రైన్లో మేము చేసే పనులు ఈ సీతారాములు ఆడుకున్నాము కలిసి. అయ్ బాబు ఫస్ట్ ఎవరు వచ్చారు? మనమే ఫస్ట్. సెకండ్ కాదు, ఫస్ట్ సెకండ్ నువ్వేగా. థర్డ్ సాయి. ఫోర్త్ నువ్వు. ఫిఫ్త్ రాముడు ఎక్కువ వరకు వచ్చింది. ఇక సీత మనోడికి వచ్చింది. అందుకే ఆంజనేయుడు ఎక్కువ వచ్చింది. నాకేమో లక్ష్మణుడు ఎక్కువ వచ్చింది 900లో. మామూలుగా లేదు. ట్రైన్ లో రచ్చ మామూలుగా లేదు. ఈ ట్రైన్ జర్నీలో ప్రతి సీను క్లైమాక్స్ చలకలు దెబ్బ మీద దెబ్బ మామూలుగా మరి. గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్న 7:30 అయింది. ప్రజెంట్ ఇటార్సీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మనం మధ్యప్రదేశ్లోని ఇటార్సీకి అయితే వచ్చాం. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చేసింది. ప్రస్తుతాన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం అయితే భోపాల్కి అయితే వచ్చేసాం. రాత్రిలో అయితే ఫైర్ అలారం వచ్చింది. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. మరి ఏంటో మరి సడన్గా ట్రైన్ అయితే ఆపాడు. అలారం మోగుతుంది దిగండి అని. ఏంటో మరి సిచ్యువేషన్ చూద్దాం. ఇక అలారం మోగుతుంది. ఫైర్ అలారం అది. ఎవరో సిగరెట్ కాల్చారంట. దాని పొగ ఎఫెక్ట్ వల్ల అక్కడ డ్రైవర్ కి సిగ్నల్ వెళ్ళి ట్రైన్ అయితే ఆపారని చెప్తున్నారు. టైం 2 అయింది. ఇప్పుడు మనం వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్కి అయితే వచ్చాము. ట్రైన్ అయితే ఒక 20-30 minutes లేట్గా అయితే నడుస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్లో దిగిపోయాం. గ్వాలియర్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి బాబు పిజ్జా తింటున్నాడు. నన్ను రికార్డ్ చేయమంటున్నాడు. గ్వాలియర్ స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇప్పుడే మన శ్రీకృష్ణుడి జన్మస్థలం మథుర రైల్వే స్టేషన్ అయితే దాటిపోయాము. టైం 9 అయితే అయ్యింది. ప్రస్తుతాన్ని మనం న్యూఢిల్లీ స్టేషన్కి అయితే వచ్చాము. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే మనం జీరా రైస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాము. అది తినేసి పడుకుంటే పొద్దున్న 10-10:30 కల్లా మనం కాట్రాలో అయితే దిగుతాము. ఇంకా పొద్దున అయితే కలుసుకుందాం. ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా బాయ్ గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు మనం పొద్దున్న లేచేసరికి భారీ భ్రమణ అంటే మనం
జమ్మూ కాశ్మీర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మన సిమ్స్ అయితే ఏం పని చేయవు. ఇది ప్రస్తుతానికి మనం జమ్మూ తవీకి అయితే వచ్చేసాము. టైం అయితే 9-10 అవుతుంది. 8:20కి రావాల్సింది, కొంచెం లేట్గా నడుస్తుంది బండి అయితే. కానీ ఎక్కడికక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా మంది ఉన్నారు. అసలు జమ్మూలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇదంతా జమ్మూ తవి. మనం అయితే కాట్రాకి వెళ్తున్నాము. కాట్రాలో దిగి మనకి కాట్రా నుంచి వందే భారత్ అయితే ఉంది. దానికోసం అయితే మనం కాట్రా వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేద్దాం. ఇదంతా జమ్మూ తవి స్టేషను. వెల్కమ్ టు కాట్రా. ఇప్పుడే మనం శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రాకి అయితే వచ్చేసాము. ఇదిగోండి అందరూ మన ట్రైన్లో పరిచయమైన వాళ్ళంతా. హాయ్ అంకుల్. హాయ్ హాయ్. కేరళ నుంచి, తమిళనాడు నుంచి వచ్చారు వీళ్ళు. తమిళనాడు నుంచి వచ్చారు. బ్రదర్ ఏమో పిఠాపు నుంచి. ఇంకా మన బ్యాచ్ అంతా. ఇప్పుడైతే మనం కాట్రాకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మన అమర్నాథ్ యాత్ర అయితే మొదలైపోద్ది. మనకి మధ్యాహ్నం 3ంటికి అయితే ఇక్కడ నుంచి వందే భారత్ ఉంది శ్రీనగర్కి. మనం శ్రీనగర్ వెళ్ళి అక్కడి నుంచి పెహల్గాం వెళ్తాం. పెహల్గాం నుంచి మన అమర్నాథ్ యాత్ర అయితే మొదలవుతుంది. అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి 2 రూట్లు ఉంటాయి. ఒకటి పెహల్గాం యాత్ర, అది చాలా పెద్ద రూటు. ఇంకోటి బాల్తాల్ రూట్ ఉంటుంది. మనం పెద్ద రూటు శివుడు నడిచిన దారిలోనే వెళ్తున్నాము. ఇంకా బయటికి వెళ్ళి సిమ్ తీసుకోవాలి, RFI కార్డు అవన్నీ ఉంటాయి. అవన్నీ విషయాలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియోస్లో చూస్తూ ఉండండి. నాన్న బయటికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా. రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ ఇది. ఎందుకంటే ఎదురుగా కాట్రా వైష్ణోదేవి మాత టెంపుల్. అదే ట్రెక్కింగ్ కింద నుంచి ఉంటుంది. చాలా బాగుంది కదా అసలు. ఆ క్లౌడ్స్ కానీ అది కానీ భలే ఉంది. సిమ్ తీసుకోవడానికి అయితే బయటికి వెళ్తున్నాము. మనకి సిమ్స్ అక్కడ కూడా అమ్ముతున్నారు. 500 అని చెప్పారు. జస్ట్ ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం అని చెప్పి బయటకు వస్తున్నాము. రిజిస్ట్రేషన్ కౌంటర్ చూసారా? స్టేషన్ ఇది. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడే ఉంది. ఇక్కడైతే ఆన్లైన్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదైనా సరే ఇక్కడ RFI కార్డు తీసుకొని అయితే వెళ్ళాలి. మీరు రైల్వే స్టేషన్ నుంచి ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ సిమ్స్ అమ్ముతున్నారు చూసారా? ఇదిగోండి ఇక్కడ ఎదురుగా సిమ్లు ఉన్నాయి. లోపలైతే సిమ్ 500 అని చెప్పారు. ఇక్కడైతే 450కి అయితే ఇస్తున్నారు. 1 మంత్ ఉంటుంది వ్యాలిడిటీ. 5G అయితే అన్లిమిటెడ్ యూజ్ చేసుకోవచ్చు. 450 రూపీస్ అంట. బయటకు వచ్చి తీసుకోండి. జస్ట్ ఇలా వచ్చేస్తే చాలు బయటికి. మీరు వందే భారత్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే శ్రీనగర్ వెళ్ళాలి, లేదంటే ఇక్కడ పెహల్గామ్కి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి ఇక్కడ నుంచి కూడా. వందే భారత్ ఎక్కడానికి అయితే 2 చెక్కింగ్లు దాటుకొని అయితే లోపలికి వచ్చాము. చెక్కింగ్ అయితే అయిపోయింది. ట్రైన్ అయితే 220కి, 130కి అయితే లోపలికి వదిలేరు లైను. అంటే నార్మల్ ట్రైన్ లాగా నార్మల్గా అయితే పంపించట్లేదు. 2 సార్లు చెక్ చేసి టికెట్ చెక్ చేసుకొని అన్నీ అయితే చూసుకొని అయితే పంపిస్తున్నారు లోపలికి. ఎప్పటికప్పుడు చెక్కింగ్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. చెక్కింగ్స్ మాత్రం చూసారా? డాగ్ను కూడా తీసుకొచ్చారు. బాంబు స్క్వాడ్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అసలు ఇదొక మెయిన్ టాప్ ప్లేస్ చెప్పాలంటే. ఎలా అంటే ఈ వైష్ణోదేవి యాత్ర, అమర్నాథ్ యాత్ర చేసి 2 ప్లేసెస్ను చాలా టార్గెట్గా ఉంటాయి జమ్మూలో. మన వందే భారత్ అయితే వచ్చేసింది. ఇదిగోండి ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎక్కలేదు. మెరిసిపోతుంది బండి మాత్రం. బాబాయ్ సూపరు. ఇదిగోండి బండి నెంబరు 26403. ఇక్కడ నుంచి శ్రీనగర్ వెళ్ళడానికి మనకి 3 గంటల సమయం అయితే పడుతుంది. మనం ఎగ్జిక్యూటివ్ చైర్ అయితే బుక్ చేసుకున్నాం. ఇంకోటి ఏమో చైర్ కార్ అయితే ఉంటుంది. ఆ 2 ఉంటాయి. నాండ్ ఎక్కేద్దాం. మన E2 అయితే వచ్చింది. అట్లా నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. వందే భారత్ అయితే ఎక్కేసాము. మనం ఎగ్జిక్యూటివ్ చైర్ అయితే బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 1300 అయితే పడింది. అదైతే 600 అలా పడుతుంది ఛార్జ్. దీంట్లో ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. మనకు ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల ప్రయాణం, 3 గంటల జర్నీ టైం అయితే పడుతుంది. ఓ మై గాడ్. థ్యాంక్ యూ ఆంటీ. స్నాక్స్ అన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో టీ కూడా ఇచ్చారు. టీ తాగేసి కొంచెంసేపు చిల్ అవుదాం. మనకి ఎగ్జిక్యూటివ్ చైర్లు ఏంటంటే చైర్ని ఇలా తిప్పుకొని అటు చూడొచ్చు. అది ప్లస్ దీంట్లో బాగా. అటువైపు సీసీ ఉంటాయి, అటువైపు మొత్తం. అవి కూడా చూపిస్తానా అండి.
హాయ్ ఫ్రెండ్స్, మన సీట్ ఇది. మనం కట్రా నుంచి కాశ్మీర్కి వెళ్ళడానికి ఉన్న మధ్యలో ఒకే ఒక స్టేషన్ ఇదే, బనిహాల్ స్టేషను. పోలీస్ సెక్యూరిటీ చాలా బాగుంది ఇక్కడ. వెల్కమ్ టు శ్రీనగర్. శ్రీనగర్ అయితే వచ్చేసాం. స్టేషన్ బయటకు వచ్చాము. బాగుంది ఇది, భలే కట్టారు. క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారు అసలు. శ్రీనగర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్. నిజంగా ముందు ఆర్మీ వాళ్ళకి దండం పెట్టాలి. అసలు ఎలా ఉన్నారంటే దారుణం. అడవుల్లో కొండల మీద అసలు ఎంత మనుషులు చాలా కష్టమైన ప్లేసెస్లో కూడా వాళ్ళు నిలబడి అయితే ఇండియాని కాపాడుతున్నారు చెప్పాలంటే వాళ్ళు. సెల్యూట్ వాళ్ళకి. వెల్కమ్ టు శ్రీ అమర్నాథ్ జీ యాత్ర 2026. బ్రిడ్జ్ని మనం ఇప్పుడు వచ్చిన ట్రైన్ జర్నీలో ఆ బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేసి వచ్చాం. కాకపోతే మనం ట్రైన్లో ఉన్నాం కాబట్టి అది క్లియర్గా తెలియదు. మీకు ఒక బ్రిడ్జ్ చూపించా కదా, అదే అది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పాంతా చౌక్ వెళ్ళడానికి అయితే మనకి ఇక్కడ ప్రీపెయిడ్ ట్యాక్సీస్ ఉంటాయి, అలాగే బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మేమైతే ఒక కార్ అయితే మాట్లాడుకున్నాము, 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ రూమ్ గురించి అయితే విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆర్ఎఫ్ఐ కార్డు తీసుకోవడానికి 6 దాటిన తర్వాత క్లోజ్ చేసేస్తారంట. ఎక్కడ లేదు, రైల్వే స్టేషన్ పక్కన కూడా ఉంది ఒక ఆఫీస్ లాంటిది, అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ క్లోజ్. పొద్దున్న 4కి అయితే స్టార్ట్ అవుతుంది, ఓపెన్ చేస్తారు. పొద్దున్న 4కి అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి పొద్దున్న లేచి పొద్దున్న బస్సెస్ 4 నుంచే స్టార్ట్ అయిపోతాయంట. బస్సు ఎక్కి పెహల్గాం వెళ్ళిపోయి పెహల్గాంలో ఆర్ఎఫ్ఐ కార్డు తీసుకొని అక్కడి నుంచి మనం అమర్నాథ్ యాత్ర అనేది మొదలు పెడతాం. అది ఇక్కడ రూమ్ విషయాలు అవన్నీ, ఇంకా నైట్ ఫుడ్ ఏంటి అన్ని విషయాలు మాట్లాడుకుందాం నా అండి. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:30 అయింది. చూడండి ఒకసారి ఎలా ఉందో, కొంచెం కూడా చీకటి పడలా. టైం 7:30 అయింది. రూముల కోసం వేట కొనసాగుతుంది. రూమ్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ పాంతా చౌక్ లో గవర్నమెంట్ సంబంధించిన రూమ్స్ ఉంటాయి, అవి అయితే చూస్తున్నాం వెళ్ళి. మీకు పాంతా చౌక్ అంటే ఇక్కడే దింపేస్తారు, బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా. ఇక్కడ బస్సు బుకింగ్స్ కూడా ఉంటాయి. మీకు పెహల్గాం వెళ్ళాలంటే బస్సెస్ ఉంటాయి, ముందుగానే బుక్ చేసుకోవాలి. రేపు పొద్దున్న వెళ్ళాలంటే పొద్దున్న 4కి అయితే ఉంటాయి. ఈ బస్సులు ఉన్నాయి కదా, పొద్దున్న 4కి నుంచి స్టార్ట్ అయిపోతాయి. మీరు ముందుగా రేపు పొద్దున వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ ముందుగానే తీసుకోవాలి. పెర్ హెడ్ 252 రూపాయలు అంట, 250 రూపీస్. పొద్దున్న 6 కల్లా 6:30 స్టార్ట్ అవుద్ది, 9 కల్లా వెళ్ళిపోతా అని చెప్పాడు. అది దాన్ని బట్టి చూసుకొని బస్కి వెళ్ళిపోతా అంటే ఇక్కడ ముందుగా బుక్ చేసుకోండి. పాంతా చౌక్లో గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయి కదా, ఇదే అంటే పే చేయాలి, ఫ్రీ ఏం కాదు. రేట్స్ ఎలా ఉంటాయి లోపలికి వెళ్ళి చెప్తాను. డార్మెంటరీ బెడ్స్ అవి కూడా ఉంటాయి. ఫుడ్ అయితే బయట ఫ్రీగా ఉంటుంది. అలాగే బయట షెడ్యూల్లో పడుకోవాలంటే బయట షెడ్యూల్ నాకు చూపించా కదా, అక్కడ పడుకోవచ్చు. లోపలికి వెళ్దాం అండి. లోపలికి అయితే వచ్చాము. లోపల ఎలా ఉంది, లోపల ఏంటంటే 3 ఉండొచ్చు అంట ఒక రూమ్లో. 1050 రూపాయలు తీసుకుంటున్నారు. పొద్దున్న 8కి చెక్అవుట్ చేయాలి. అలాగే మీకు డార్మెటరీస్ కావాలంటే పెర్ హెడ్ 200. మీరు 12 మంది 16 మంది వచ్చినా సరే దానికి సంబంధించిన రూమ్స్ కూడా ఉన్నాయి. 12 మందికి అయితే 2000 చేంజ్ ఉంది, 16 మందికి అయితే 3200 అలా అంట. దాన్ని బట్టి రేట్స్ ఏమో కొంచెం చేంజ్ అవుతాయేమో, కానీ ఎంతమంది ఇచ్చినా రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆఫ్లైన్లో తీసేసుకోవచ్చు వచ్చి. లిఫ్ట్ దిగి ఇలా 3వ ఫ్లోర్కి వచ్చాము. 3వ ఫ్లోర్లో చాలా రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కామెడీ ఏంటంటే రూమ్స్కి లాకర్స్ ఏమి ఉండవు, లాక్లు ఏమి ఉండవు. ఎందుకంటే ఎదురుగా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరు ఏం చేయరన్నారు. మనది 311. ఇదిగా హాయ్ రూమ్ బాగుంది. 1000 రూపాయలు తీసుకున్నారు, 1050 రూపాయలు. ఇక్కడ 2 పడుకోవచ్చు, అక్కడ ఒక 3. వాష్రూమ్ కూడా చాలా బాగుంది, హీటర్ కూడా ఉంది. ఇంకెక్కడ బీరువా లాంటిది కూడా ఇచ్చారు, అలాగా బాగుంది. బాబా మిరిసిపోతుంది ఆరెంజ్ కలర్లో, అలాగా ఎక్సలెంట్గా ఉంది కదా వ్యూ మాత్రం. ఇక్కడ బండా దగ్గరకు వచ్చాము. ప్లేట్లు తీసుకొని వరుసగా అన్నీ ఫ్రీయే, ఏం కావాల్సిన. ఇవన్నీ ఉన్నాయి, రకరకాల ఫుడ్ ఐటమ్స్. అది తీసుకొని ఇక్కడ కూర్చొని తినడమే. ఇక్కడ సోమవారం విగ్రహం పెట్టారు.
మన రూమ్ మనం ఇందులో ఉంటున్నాం కదా, పక్కనే లైటింగ్స్ పెట్టారు ఇక్కడ చూడండి, అదిరిపోయింది, భలే ఉంది. ఈ పక్కనే ఫుడ్, ఫ్రీ ఫుడ్. అసలు మీరు అమర్నాథ్ వెళ్తున్నారు అంటే ఎక్కడికక్కడ ఫ్రీ ఫుడ్ ఉంటుంది. శ్రీనగర్ వచ్చిన దగ్గర నుంచి మీరు పెహల్గాం ఎక్కడికి వెళ్ళినా 5 స్టార్ హోటల్లో కూడా దొరకనంత ఫుడ్, మంచి ఫుడ్ ఇక్కడ దొరుకుద్ది. ఇదిగోండి టీ, కాఫీ, ఫుడ్ ఏది కావాల్సిన సరే ఫ్రీనే మొత్తం. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇంకా మార్నింగ్ లేచి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మనం పెహల్గాంకి అయితే బయలుదేరిపోదాం. నైట్ డిన్నర్ పెట్టారు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం పెహల్గాం అయితే వెళ్ళిపోతున్నాము. మనం ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా దాని డీటెయిల్స్ కంటిన్యూగా చెప్తూ ఉంటాను అండి. ఇవన్నీ పెహల్గాము బాల్తాలు వెళ్ళేవి. అసలు ఆర్మీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎస్కాట్ మామూలుగా లేదు అసలు. అదిగా ముందుకెళ్తే ఒక బస్సుకి 2 బస్సులకి వరుసగా బోల్డ్ మంది ఉన్నారు. ఇంక చెప్పడం ఎందుకులే కానీ సూపర్. అసలు ఒక రేంజ్లో చాలా సేఫ్టీగా తీసుకెళ్తున్నారు జనాల్ని. ఇవన్నీ కూడా ఫ్రీ ఫుడ్ పెట్టే బండారాలే మొత్తం. బిల్డింగ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ జమ్మూ వెళ్ళడానికి కానీ పెహల్గాం వెళ్ళడానికి చాలా వెహికల్స్ ఉన్నాయి. 400 అంట పర్ హెడ్, 400 అంటున్నారు. చాలా వెహికల్స్ ఉంటాయి. ఇవేంటంటే ప్రైవేట్గా సపరేట్గా తీసుకెళ్ళిపోతారు, ఫోర్స్తో తీసుకెళ్ళరు. అవన్నీ మిలిటరీ ఫోర్స్తో తీసుకెళ్తారు, ఇవి నార్మల్గా తీసుకెళ్తారు. అవి అయితే బస్సు 250 రూపాయలే, మిలిటరీ ఫోర్స్తో తీసుకెళ్ళేది అయితే. మనం ఇప్పుడు శ్రీనగర్ నుంచి పెహల్గాం అయితే వెళ్ళిపోతున్నాం. మనం సపరేట్ వెహికల్ అయితే బుక్ చేసుకున్నాం. 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అయితే బుక్ చేసుకున్నాం. మేము ఏంటంటే మనం అప్ అండ్ డౌన్ కూడా బుక్ చేసుకున్నాం. రిటర్న్ బాల్తాల్ నుంచి బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మీరు ప్రైవేట్ వెహికల్, మీరు గవర్నమెంట్ వెహికల్తో వెళ్తే పర్ హెడ్ 250 రూపీస్ తీసుకుంటారు. ఎస్కాట్కి వెళ్ళొచ్చు. నార్మల్గా అయితే బయట అయితే 400 అలా ఛార్జ్ చేస్తున్నారు వెహికల్స్కి. లేదంటే మీరు 6 to 7 మెంబర్స్ ఉంటే ఓన్ వెహికల్ మాట్లాడుకోవచ్చు. అది మన ఇష్టం. ఇంకా ఇదంటే ఎస్కాట్ ఏమి ఉండడం, డైరెక్ట్గా నార్మల్గా వెళ్ళిపోద్ది. అది 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఒక 2-3 గంటలు పడుతుంది ఈజీగానే. కాశ్మీర్ అందాలు చూసుకుంటూ వెళ్ళిపోదాం నా అండి. పెహల్గాం వెళ్ళే దారిలో మధ్యలో మేమైతే ఒక చోట ఆగి స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కాశ్మీర్ వచ్చామంటే కాశ్మీర్ క్రికెట్ బ్యాట్లు అనేది చాలా ఫేమస్ కదా. ఇక్కడ నుంచి మనకు వస్తూ ఉంటాయి చాలా బ్యాట్లు. క్రికెట్ బ్యాట్లు కూడా తీసుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదంతా అమర్నాథ్ యాత్ర సంబంధించిన వీడియో కాబట్టి దీంట్లో అమర్నాథ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అమర్నాథ్ సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి, అవి కూడా చూడండి. నెక్స్ట్ మొత్తం చివరి వరకు ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ నుంచి చూస్తున్నాము. మన బండి అయిపోయింది. ఇదిగోండి లైన్ చూడండి ఒకసారి ఎక్కడి వరకు ఉందో. ఈ పైన వెళ్ళేది మొత్తం జమ్మూ రూట్, అది మొత్తం ట్రాఫిక్కే. వెళ్ళే దారి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కాశ్మీర్ అందాలన్నీ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాను. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఎవరైనా దిగినప్పుడు చూడండి, బాతింగ్ అయితే లేదు, స్నానాలు చేయకూడదు, జస్ట్ ఫోటోలు దిగి వెళ్ళటమే. సూపర్ ఉంది కదా లొకేషన్ మాత్రం. శ్రీ అమర్నాథ్ జీ షైన్ బోర్డ్, వెల్కమ్ టు యాత్రీస్. బేస్ క్యాంప్కి వచ్చేసాం మనం, పెహల్గాం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం చంద్రవారికి అయితే వెళ్ళాలి. నాన్న ఇక్కడ దిగిపోయి ఏం చేద్దామని ఆలోచిద్దాం. అక్కడ దిగిన తర్వాత ఇక్కడ మనం తీసుకొచ్చిన లగేజ్ మొత్తం చెక్ చేయాలండి. ఇక్కడ వెల్కమ్ టు పెహల్గాం. పెహల్గాం అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు RFID కార్డు తీసుకొని అక్కడ నుంచి మనం అమర్నాథ్ యాత్ర అయితే మొదలు పెట్టేద్దాం నా అండి. ఇక్కడ బ్యాగ్స్ చెక్కింగ్, మొత్తం RFID కార్డు అన్నీ లోపలే. ఫైనల్గా RFID కార్డు అయితే వచ్చేసింది. పెహల్గాం వచ్చి తీసేసుకున్నాము. మీకేంటంటే మామూలుగా మీరు వచ్చినప్పుడు జమ్మూలో కానీ ఎక్కడైనా సరే, సపోజ్ మీ డేటు 25వ తారీఖు అనుకోండి, మీరు 20వ తారీఖు వచ్చారనుకోండి, అక్కడ జమ్మూలో కానీ 4 ప్లేసులు RFID కార్డు ఇవ్వరు. అదే మీరు పెహల్గాం వచ్చేస్తే పెహల్గాం దగ్గర అయితే మీకు ఒక 10 days ముందు ఉన్నా సరే ముందే ఇచ్చేస్తారు, కావాలంటే ఇచ్చేస్తారు. అక్కడ మాత్రం 1 day ముందు రండి అని చెప్తారు. అక్కడ ఆగిపోకండి, పెహల్గాం వచ్చేయండి. పెహల్గాం వచ్చేసి ఇక్కడైతే తీసుకోండి RFID కార్డు. హర హర మహాదేవ. ఇప్పుడు అమర్నాథ్ యాత్ర స్టార్ట్ చేయాలి. మమ్మల్ని ఈ రోజైతే లోపలికి అలౌ చేయకపోవచ్చు, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 1:30 అలా అయిపోయింది కాబట్టి.
రేపు మార్నింగే మమ్మల్ని పంపిస్తారు. ప్రెసెంట్ ఎక్కడో స్టే చేయాలి, చూద్దాం నా అండి. ఇక్కడే మొత్తం బ్యాగ్స్ చెకింగ్ అయిపోయింది. RFID కార్డ్ అన్నీ ఇక్కడే ఇచ్చేసారు. లోపలికి అయితే వచ్చేసాం. వీళ్ళంతా అదే సెక్యూరిటీ చెక్లు అన్నీ కంప్లీట్ చేసుకొని మనం ఇదిగోండి ఎంట్రీ గేట్ ఉంది అక్కడ. ఎంట్రీ గేట్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు అమర్నాథ్ యాత్రకి ఏంటంటే టైము 1:32 అయిపోయింది కాబట్టి ఇప్పుడు అలౌ చేయరంట. ఇప్పుడు ఏంటంటే రూమ్ అయితే తీసేసుకున్నాము. రూమ్ వెళ్ళి చూపిస్తాను. బాబా ఇదిగో వెనక బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా, బ్రోదే రూమ్స్ అంట. 6గురికి కలిపి 2000 ఇమ్మన్నాడు. 6గురు ఒకే రూము, మొత్తం 2000 అంట. వెళ్ళి చూపిస్తాను రూమ్ ఒకసారి. బాగుంది లొకేషన్, సూపర్. వెల్కమ్ టు యాత్రీస్. మనం బుక్ చేసుకున్న రూమ్ పైన అంట. ఆ పైకి వీళ్ళే ఫ్రీగా గాడి అయితే తీసుకొస్తున్నారు. బండి తీసుకొచ్చి తీసుకెళ్ళి మళ్ళీ రేపొద్దున మన చందనవారికి వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి డైరెక్ట్ చందనవారికి ఉంటుందంట. అందుకని ఇంకా పైకి వెళ్ళి రూమ్ చెక్ ఇన్ అయిపోదాం. మనల్ని కార్లో అయితే పైకి అయితే తీసుకొచ్చారు. రిసార్ట్ చూడండి ఎలా ఉందో, పైన్ వ్యూ రిసార్ట్. అదిరిపోయలేదు, మామూలుగా లేదు కదా. ఈ పక్కన కూర్చోవడానికి సిట్టింగ్, అటువైపు వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. రూమ్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం. సూపర్. ఇది రిసెప్షను. చెక్అవుట్ టైం 12 అంట. టైం ప్రెజెంట్ 2 అయింది. మనం చెక్ ఇన్ అయిపోదాం పైన. బాగుంది కదా పైన. నాన్న పైకి వెళ్దాం. హాయ్, మన రూమ్ ఇదే ఇచ్చారు. ఇదిగోని రూము ఇది. 3 పడుకోవచ్చు దీని మీద. వాష్రూమ్ అది బాగుంది. ఒక టీవీ ఇచ్చారు. ఇది ఒక బాల్కనీ స్టైల్లో ఒక చైర్ వేసుకొని కూర్చోవచ్చు అంతే. బాగుంది కదా వ్యూ పాయింట్. వ్యూ చూసుకోవచ్చు ఇక్కడ. ఇవి చూస్తే ఏదో కాశ్మీర్ మందార పువ్వులా ఉన్నట్టు ఉన్నాయి. నాకు మందార పువ్వులు ఉంటాయి కదా మనకి, అలాగే అనిపిస్తున్నాయి కానీ కాదు. కాకపోతే చూడడానికి అలా ఉన్నాయని చెప్తున్నా అంతే. బాగుంది కదా, ఫ్లవర్స్ బాగున్నాయి. ఆ ఫ్లవర్స్తో పాటు బంతి పువ్వు, ఇయో రకమైన పువ్వులు, ఇదిగో ఇయో రకమైన పువ్వు. ఈ పువ్వులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఇదో రకమైన పువ్వు, ఇన్ని రకాల పువ్వులు ఉన్నాయి. ఇది రోజా పువ్వులా కనిపించింది. ఇప్పుడు మనం ఏంటంటే తినడానికి బయటికి వెళ్తున్నాం. బండారాలు ఉంటాయి, ఉంటే ఫ్రీగా పెడతారు, లేదంటే హోటల్లో తిందాం. హోటల్ నుంచి కిందకి వెళ్తున్నాం. బండారాలు కిందే ఉంటాయి. మనం ఇందాక ఇక్కడి నుంచే పైకి వెళ్ళాం కదా, మళ్ళీ ఇక్కడ కిందకైతే వచ్చాం. అటు వెళ్ళి ఫుడ్ తినేసి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలి. వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. లేకపోతే బూస్ట్ అవ్వు, ఎక్కువ మందికి రీచ్ వెళ్ళదు. కొంచెం ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఈ అమర్నాథ్ యాత్ర ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది తెలుస్తుంది. ఈ ఇయర్ వెళ్ళకపోయినా కనీసం నెక్స్ట్ ఇయర్ వెళ్తారు కదా. నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి అందరికీ. ఇక్కడ హోటల్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ అన్నీ చూపిస్తున్నాను. ప్లీజ్ అండి కొంచెం ఒక లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. కొంచెం షేర్ చేయండి. కాశ్మీర్ వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాము, మామూలుగా ఉండదు మరి. బాబాయ్ పెడుతున్నాడు, మన ఊర్లో తినేవాళ్ళం సేమ్. కరిగిపోయిందండి బాబాయ్, అది ఈ అందాలు చూసుకుంటూ ఐస్ క్రీమ్ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేం. మీరు వచ్చి ఐస్ క్రీమ్ తినాల్సిందే కాశ్మీర్లో, అంతే. అది కూడా డిసెంబర్లో రండి. మనకి శ్రీనగర్లో ఎలా ఉన్నాయో గవర్నమెంట్ సంబంధించిన రూమ్స్ ఇక్కడ కూడా అంతే. ఇదిగోండి లోపలికి వచ్చేసాం. ఇలాగా అక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వీడియోస్ తీయకూడదు. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మనకి రూమ్స్ ఉంటాయి, అలాగే బండారాస్ ఉంటాయి. మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ కొనేసుకోండి. మీరు అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు లంగర్ సెట్ ఉన్నాయా? అమర్నాథ్ యాత్రకి వెళ్ళినప్పుడు షూలు కానీ బ్యాగులు కానీ మీకు రెయిన్ కోట్ కంపల్సరీ. రెయిన్ కోట్ తీసుకోండి. ఇక్కడ వర్షం పట్టలేదు కదా అని చెప్పి తీసుకోకండి, వెళ్ళకండి. రెయిన్ కోట్స్ కానీ 100 రూపాయలు రెయిన్ కోట్ ఇక్కడ అమ్ముతున్నారు. అన్నీ క్యారీ చేయండి, చాలా బెటర్. అవి సిమ్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సిమ్ కావాలని ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ అయ్యే పర్లేదు, నార్మల్ రేట్సే ఉంటాయి, హెవీ రేట్స్ ఏం కాదు కానీ పర్లేదు. ఇదిగోండి ఇక్కడ టెంట్ స్టేలు ఉన్నాయి, బెడ్స్ వేస్తారు.
పెర్ హెడ్ 300, 400, 200 అలా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక రేట్స్ వేరియేషన్ ఉంటాయి. రూమ్స్ ఒక రేట్ ఉంటాయి, టెంట్లు ఒక రేట్ ఉంటాయి. వీళ్ళందరికీ వాష్రూమ్స్, అదిగోండి అక్కడ ఉన్నాయి వాష్రూమ్స్, అదిగోండి వాష్రూమ్స్ అవి అక్కడ పెట్టారు. ఇదిగోండి అమర్నాథ్ కేవ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మ్యాప్ ఉంది. ఇదిగో మనం పెహల్గాము ఇక్కడ ఉన్నాం. చందనవారికి వెళ్ళాలి, తర్వాత పిష్యూ టాప్ ఉంటుంది, అలాగా నాగాకోటి, వావుబాల్ అంట, ఇవన్నీ దాటుకొని పంచతారిని దాటుకొని మనం అయితే చివరికి అమర్నాథ్ కేవ్కి అయితే వెళ్తాము. ఆల్మోస్ట్ 45 కిలోమీటర్స్ 46 కిలోమీటర్స్ ఉంటుంది. మనం చందనవారికి ఎక్కడి నుంచి చందనవారికి 17 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఏంటంటే కార్లో వెళ్ళిపోవచ్చు, వీళ్ళు వెహికల్స్లో తీసుకెళ్ళిపోతారు. అక్కడి నుంచి 32 నుంచి 35 కిలోమీటర్స్ అలా ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి. అది మనం ట్రెక్ చేయాల్సింది నడుచుకొని. మనం అలా కేవ్ దగ్గర చేరుకొని వచ్చేటప్పుడు రిటర్న్లో బాల్తాల్ రూట్లో వస్తాం ఇటువైపు. ఇదేంటంటే 15 to 16 కిలోమీటర్స్ ఉంటుంది. బాల్తాల్ రూట్లో బాల్తాల్కి వచ్చేసి బాల్తాల్ నుంచి మనం శ్రీనగర్ వెళ్ళిపోయి అలాగా మనం రిటర్న్ అయిపోవచ్చు. మీరు బాల్తాల్ నుంచి సోన్మార్గ్ వెళ్ళాలన్నా అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లంగర్స్ ఉన్నాయి. ఫుడ్ అన్లిమిటెడ్ ఫ్రీ పెడతారు. ఇదేంటి డ్రింక్ లాంటిది ఇస్తున్నారు. ఇది ఇటువైపు కూడా ఉన్నాయి. ఇది చాలానే ఉంటాయి ఇక్కడ, ఇవన్నీ ఫ్రీ ఫుడ్డే, మీకు నచ్చినంత తినొచ్చు. అది ఏదో జ్యూస్ లాంటిది ఇస్తున్నారు, తాగుదాం లైట్గా. బస్ బై ఏదో మిల్క్ షేక్ లాగా అలా ఉంది. ఇది మన ఫుడ్. ఎందుకంటే ఇక్కడ రోటీ ఇందులో వేస్తున్నారు, అది ఇలా తీస్తున్నారు, అలా వేస్తున్నారు, అది మ్యాటరు. చక్కగా ఒక స్వీట్ వేసారు, పప్పు వేసారు, ఇదో కర్రీ, వేరే కర్రీలు కూడా ఉన్నాయి, పెట్టించుకోవచ్చు కావాలంటే. ఏంటి పప్పలు ఇచ్చారా? పప్పలు అదిగో పప్పలు పంచుతున్నారు అక్కడ, కావాలని తెచ్చుకోవడమే. మీకు సోపులు కానీ పేస్టులు కానీ బ్రష్లు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. మళ్ళీ పైన దొరకపోవచ్చు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. జందు బాము అటువంటి అన్నీ ఉంటాయి, ఇక్కడే ఉంటాయి, షాంపూలతో సహా. రెయిన్ కోట్లు, గ్లౌజులు అన్నీ A to Z అన్నీ దొరికేస్తాయి. అది ఆ ట్రెక్కి సంబంధించినవి తీసుకొని ట్రెక్ అయితే స్టార్ట్ చేయండి. ట్రెక్ అనేది పొద్దున్న 3:34 నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి. సిమ్ అయితే మీరు స్టార్టింగ్లో తీసేసుకోండి, ఇక్కడ దాకా ఎందుకు రావడం, స్టార్టింగ్లో తీసుకోండి. ఇక్కడ కూడా అమ్ముతున్నారు కావాలంటే. క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే ఇంకా రేపొద్దున వెళ్ళేవాళ్ళు అమర్నాథ్ యాత్రకి. ఈరోజు ఇలాగ సరదాగా తిరుగుతూ రివర్ పక్కన ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిగో నీ లోపలికి వెళ్తే లంగర్స్ ఉంటాయి. ఇందాక ఫుడ్ తినడానికి వచ్చాం కదా, రూమ్కి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్ కాకుండా పక్కన దారి ఉంది. ఇదిగో నడిచి వస్తున్నారు కొంతమంది, ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇటు నుంచి వెళ్తే పక్కనే షార్ట్ కట్ అంట, బాగుందని చెప్పి నడుచుకొని వెళ్తున్నాము. ఒక్కసారి ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఏదో ఫ్లవర్స్ ఉన్నాయి, పూల చెట్లు. టైము 7:45 అయింది. బయట చూడండి కొంచెం కూడా చీకటి పడలేదు. కానీ మన స్టేకి చక్కగా బయట ఇలాంటి ప్లేస్ ఉంది, నెక్స్ట్ లెవెల్. ఎంజాయ్ చేయడానికి ఇలా కూర్చొని చిల్ అవ్వడానికి మాత్రం చాలా బాగుంది స్టేకి బయట ఇలాగా. ఈ చిన్న తండ్రి పడిపోతాడు. మనం ఈ బండారాకి ఫుడ్ తినడానికి వచ్చాం. మధ్యాహ్నం కూడా ఎక్కడే తిన్నాం కదా, చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. వీళ్ళంతా రేపు ఎల్లుండి అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళంతా. అసలు ఎన్ని రకాల ఫుడ్లు పెడుతున్నారు బాబోయ్. ఇదిగోండి ఇక్కడ లస్సీలు, చపాతీలు, బటర్ నాన్లు, వెజ్ రైసుల్లో పప్పు, కర్రీలు చాలా ఉన్నాయి, రకరకాల ఫుడ్. ఎందుకండి ఇటువైపు ఒకటి, అటువైపు పెడుతూనే ఉంటారబ్బా ఫుడ్. మీ తినాలి కానీ మీ ఓపిక. టీలు, కాఫీలు అన్నీ ఫ్రీ. స్వీట్ మాత్రం ఎరగదీస్తారు, చాలా బాగుంది. దాంతోపాటు ఇక్కడ స్వీటు, రైస్, దాల్ కర్రీ, రకరకాల కర్రీలు అన్నీ ఉంటాయి. అయిపోయింది
నేను అమర్నాథ్ యాత్ర అంటే కొంచెం తగ్గుదామేమో, ఒక 2-3 కేజీలు తగ్గిపోవచ్చు అనుకున్నాను ట్రెక్కింగ్ చేసి అవి చేసి. ఇక్కడ వీళ్ళు పెట్టే ఫుడ్కి దానికి తగ్గడం అయితే ఏం లేదు, పెరుగుతాం ఇంకా చెప్పాలంటే. అలా ఉంది. ఓకేనా. ప్రజెంట్ మనం పైన్ వ్యూ రిసార్ట్లో అయితే ఉన్నాం కదా. ఇక్కడ నుంచి మనం చెంగన్వారి వెళ్ళాలంటే కొంచెం కిందకైతే నడుచుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి. 240 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పెర్ హెడ్, తీసుకెళ్తారు. మేమేం చేస్తామంటే ఇక్కడ హోటల్లో వాళ్ళే ఒక క్యాబ్ అయితే అరేంజ్ చేశారు. కార్లో 4 అయితే కూర్చోవచ్చు, 1100 ఛార్జ్ చేస్తా ఉన్నారు. మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 క్యాబ్లు అయితే బుక్ చేసుకున్నాం. 1100 2200కి ఇక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్ నుంచి పిక్ చేసుకొని చెంగన్వారిలో డ్రాప్ చేసేస్తారు. అలా తీసుకున్నాం. అంటే కొంచెం ఎక్కువ వద్దు కానీ కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అలా తీసుకున్నాం అంతే. మీకు డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే కిందకి వెళ్ళిపోతే అక్కడ నుంచి 240 రూపీస్ తీసుకొని పెర్ హెడ్ తీసుకెళ్ళిపోతారు. అది ఇక్కడ నుంచి మన క్యాబ్ వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోతాం. లెట్స్ గో. స్టార్ట్ అయిపోతున్నాం మనం అయితే. చలో చెంగన్వారి. ఇప్పుడు మనం పెహల్గాంలోని నున్వాన్ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం చెంగన్వారికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి ఇదంతా బేస్ క్యాంప్. ఇదిగోండి ఇవన్నీ అటే వెళ్ళేది. అందులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. పెర్ హెడ్ 240 రూపీస్ అలా తీసుకుంటారు. ఎన్ని వెహికల్స్ అయ్యే తీసుకెళ్తాకే రెడీగా ఉన్నారు. ఒక దాంట్లో వచ్చి ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ని అయితే కలిపి తీసుకెళ్తారు. ఫుల్ ఆర్మీ కంట్రోల్లో వెళ్తున్నాం. పెహల్గాం వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే ఆఫ్లైన్లో చేసుకోవాలనుకుంటారు కదా. జస్ట్ ఏంటంటే మనం చెంగన్వారి పోస్ట్ ఉంది కదా, మన అక్కడ నున్వాన్ చెక్ పోస్ట్ ఉంది కదా, దాటి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉంది. ఇక్కడ పండగ కూడా ఉంది. ఇక్కడ ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియా మొత్తాన్ని ఓల్డ్ పెహల్గాం అంటారంట. ఉంటే అసలు కాశ్మీర్ అందాలు నిజంగా అదిరిపోయినాయి. ఎక్కడికక్కడ సెక్యూరిటీ మాత్రం బీభత్సంగా ఉన్నారు. చందనవారి టు రిటర్న్. ఓకే, ఇవన్నీ దింపేసి చందనవారిలో అందరినీ వెనక్కి వచ్చేస్తున్నాయి. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి, వరుసగా ఆపేశారు. చిన్న రోడ్స్ కదా, సిచ్యువేషన్ బట్టి ఆర్మీ అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని పంపిస్తున్నారు. వ్యాలీ ఎలా ఉంది. కాశ్మీర్ అంటే కాశ్మీరే, సూపర్ అసలు. అసలు ఆర్మీ బేస్ క్యాంపులు చూడండి ఎలా ఉన్నాయో. ఎక్కడో కొండల్లో ఉంటున్నారు. అదిగోండి అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. వాటర్ పైనుంచి ఎలా పడుతున్నాయి అలా కిందకు వస్తున్నాయి. దీన్ని లెటర్ రివర్ అంటారంట దీన్ని. చందనవారి బేస్ క్యాంప్ అయితే వచ్చేసాం మనం. Sometimes they stop at 7:30, sometimes at 9:30. వెల్కమ్ టు చందన్వారి. ఇక్కడ నుంచి మన అమర్నాథ్ యాత్ర అయితే మొదలైపోయింది. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వరకు మనం అయితే క్యాబ్లో అయితే వచ్చేసాము. ఎక్కడి నుంచి ఉంటుంది అసలు అయిన సినిమా, కానీ చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ 35 కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్ అయితే చేయాలి. కాకపోతే ఈ దారి శివుడు నడిచిన దారి, అందుకే చాలామంది ఈ దారిలోనే వెళ్తారు. తప్పకుండా ఈ యాత్రని మీకు కూడా కళ్ళకు కట్టినట్టు చక్కగా చూపిస్తాను. అందరూ పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నార్మల్ టైంలో వచ్చినా సరే మామూలుగా శివలింగం అనేది 15 రోజుల్లో కరిగిపోతుంది. కొంచెం 4 రోజుల వరకే ఉంటుంది, కొంచెం చిన్నది ఉంటుంది అంతే. ఈ సంవత్సరం అది కూడా లేదు, కానీ పర్వాలేదు. ఆ దేవుడు ఆ కేవ్ వరకు చేరుకుంటేనే అదే గొప్ప అదృష్టం. అక్కడ వరకు అయితే చేరుకుంటాను. మీకు వెళ్ళే దారిలో ఈ కాశ్మీర్ అందాలను అన్నిటిని చక్కగా చూపిస్తాను.
పూర్తిగా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. కుదిరితే వీడియోకి హైప్ అని ఉంటుంది పక్కన ఇవ్వండి, వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. చాలా మంది టీవీలో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి, నాకు కూడా చాలా యూజ్ అవుద్ది. లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ బూస్ట్ అవుద్ది, అందుకే. ఓకేనా, మనం ఇప్పుడు చందనవారి నుంచి అయితే ఇక్కడ ఫ్రీ ఫుడ్డే, మనకి ఫుడ్కి ఎక్కడ లోటే లేదు, చక్కగా పెడతారు. ఫుడ్ అయితే తినేసి మనం అయితే బయలుదేరిపోదాం నా అండి. మీకు ముఖ్యంగా ఈ RFI కార్డు అనేది చాలా ముఖ్యము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అస్సలు మర్చిపోకూడదు, ఖచ్చితంగా ఇది క్యారీ చేయాలి. వెళ్ళేటప్పుడు రిటర్న్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇది జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా సరే అమర్నాథ్ యాత్రకు వచ్చేటప్పుడు. మీ అమర్నాథ్ యాత్రకి నెక్స్ట్ ఇయర్ అయినా 2027లో ఎవరైనా వెళ్ళినా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఇక్కడికి రాగానే మన ఇండియన్ ఫ్లాగ్ కనిపించింది, జై హింద్. ఇదిగోండి ఇదంతా పార్కింగ్ ఏరియా, వాష్రూమ్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి. ఫుల్ సెక్యూరిటీతో అయితే మనం వెళ్తున్నాము అమర్నాథ్ యాత్రకి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టిక్స్ చూడండి, చాలా మంది అమ్ముతున్నారు. స్టిక్ అయితే ఒకటి కొనుక్కోండి, చాలా సేఫ్టీ, అలాగే చాలా సేఫ్టీ, మంచి బెటర్. అది మీరు ట్రెక్ చేస్తున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. 50 రూపాయలు ఒక్కొక్కటి తీసుకొని వెళ్తే ఇదిగోండి ఇలా స్టార్ట్ అయిపోవాలి. మీకు కేదార్నాథ్లో లాగా ఇక్కడ కూడా ఇదిగోండి గుర్రాలు కానీ పిట్టువులు కానీ అవన్నీ ఉంటాయి, పల్లకీలు అటువంటి అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు నడవలేకపోతే కనుక గుర్రమా పల్లకైనా ఏదైనా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. దాని ప్రైస్ ఎలాగుంటాయి అనేది ఒకసారి నేను చెప్తాను. మీకు స్టార్టింగ్ లోనే ఈ అమర్నాథ్ యాత్ర చరిత్ర గురించి చెప్పాయి కదా, మీకు ఆ మహాశివుడు అయితే పార్వతీదేవికి అమరత్వం గురించి చెప్పడానికి వెళ్తూ పెహల్గామ్ లో నందిని, అలాగే ఈ చందనవారిలో అయితే చంద్రుడిని ఇక్కడ వదిలేస్తారు. ఇదే చందనవారి, ఈ ప్లేస్ లోనే తన తలపై ఉన్న చంద్రుడిని అయితే వదిలేసి పార్వతీదేవితో అయితే కలిసి ఇంకా ముందుకెళ్తారు. గుర్రాలతో అటు నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు కానీ గుర్రాలతో అదిగోండి అటు నుంచి వస్తున్నారు. ఓహో, వాళ్ళ టెంట్లు అయ్యి అటువైపు ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకొని వస్తున్నట్టున్నారు. అదిగో అటు నుంచి వస్తున్నారు అలాగా. వావ్ వావ్ వావ్, వ్యాలీ ఎంత అద్భుతంగా ఉంది అసలు. టైం ఆల్మోస్ట్ 7 అయిపోయింది, ఇంకా మేము చందనవారిలో ఉన్నాము. ట్రెక్ అయితే స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే మేము ఇక్కడ గ్రూప్కి ఒక 6 మెంబర్స్ వరకు వచ్చాం కదా. మా దాంట్లో ఒక బాబు RFI కార్డు అయితే రూమ్లో మర్చిపోయాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి కారు సగం దూరం వచ్చిందా గుర్తు చేసుకున్నాడు. వాళ్ళు వెనక్కి వెళ్ళారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి వస్తే మధ్యలో ఆపేశారంట. ట్రాఫిక్ ఉంటాయిగా, ఇందాక నుంచి గంట అయిపోయింది, ఇక్కడ గంట నుంచి అలా కూర్చున్నాము చాలాసేపు. అది ఆల్మోస్ట్ ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తాం, 7-7:30 కల్లా స్టార్ట్ చేస్తాం. ఇంకా ట్రెక్ని అయితే చాలా లేట్ అయిపోయింది. మీరు మామూలుగా అయితే పొద్దున్నే 3 కల్లా అక్కడ స్టార్ట్ అయిపోతే 3:30 కల్లా కార్స్ వచ్చేస్తాయి, ఆ వెహికల్స్ ఉంటాయి కదా అవి వచ్చేస్తాయి. మీరు 5 కల్లా ట్రెక్ స్టార్ట్ చేయాలి, అది మంచి పని. అసలు తొందరగా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే పాయింట్స్ ఉంటాయి కదా, పాయింట్ వరకు వెళ్తేనే అక్కడ స్టే తీసుకోవచ్చు, ఫుడ్ అన్నీ ఉంటాయి, లేదంటే ఇబ్బంది పడతారు. తొందరగా స్టార్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మనకు తెలుగు వాళ్ళు కనిపించారు, ఆర్మీ వాళ్ళు. మన తెలుగు అమ్మాయిలు, భీమవరం వాళ్ళు, వరంగల్ వాళ్ళు, మామూలుగా ఉండదు. శ్రీకాకుళం నుంచి తెలుగు అబ్బాయిలు కనిపించారు, మన ఆర్మీ సార్లు. వాళ్ళు సూపర్ అసలు. తెలుగు వాళ్ళు కనిపిస్తే చాలా బాగా మాట్లాడుతున్నారు, మనకి ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా చక్కగా చెప్తున్నారు. ఇది ఎంట్రన్స్, ఇక్కడి నుంచి మన యాత్ర అయితే మొదలైపోద్ది. చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన RFI కార్డుని అయితే ఇక్కడైతే మన RFI కార్డుని అయితే స్కాన్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. RFI కార్డు లేకపోతే మీరు బాహర్ చేయలేక బయటికి వెళ్ళిపోవడమే. ఇక లోపలికి స్టార్ట్ అవ్వడమే. ఇదిగో కర్ర కూడా తీసుకున్నాము. కర్ర పైకి వస్తే 20 రూపాయలు, కింద 50 రూపాయలు చెప్తారు. కొంచెం పైకి వస్తే 20 రూపాయలకి ఇచ్చేసారు. 5 కర్రలు కావాలంటే అది అలాగుంటే రేట్లు మాట్లాడుకొని తీసుకోవడమే. ఇక్కడ బండారాలు ఉంటాయి, ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం. जैम ब्रेड आंवले का मुरब्बा कैरेट का मुरब्बा आइए मेरे भोले देख है भोले बाबा का प्रसाद ग्रहण करें और फिर अपना देख करें। जय भोले भाई साइड में हो जाओ भोले। శనగలు, ఉప్మా, పోహ అవన్నీ పెడుతున్నారు. అటువైపు ఫుడ్ కూడా పెడుతున్నారు, అటువైపు కావాలండి. ఇంకా लेके जाए खाली पेट ना जाए। आइए వాటర్, పానీ. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. చాక్లెట్లు, బిస్కెట్లు, టీలు.
ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అందరూ గోడ కావాలా అంటారు, సేమ్ కేదార్నాథ్లో లాగే. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఫస్ట్ పిస్సు టాప్ వస్తుంది, తర్వాత శేషనాగ్ వస్తుంది. పిస్సు టాప్కి 850, 950 అలా అడుగుతున్నారు. శేషనాథ్కి అయితే ఆల్మోస్ట్ 2400 అలా అడుగుతున్నారు. కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు మనం, అది నడవలేని వాళ్ళు అలా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కొంచెం ఆయాసం అయితే వస్తుంది, కొంచెం కర్పూర ఇలాంటివి క్యారీ చేయండి చాలు. ఫుడ్ ఇదిగో నన్వార్ నుంచి స్టార్ట్ అయ్యాం. చందనవారి, పిషు టాపు, జోజిబాలు, శేషనాగు అయ్యి తర్వాత ఎంజీ టాప్ అంట, ఇంకోటి పోషపత్రి, పంచదర్ని, తర్వాత హోలీ కేవ్. చాలామంది లగేజ్ ఎక్కువ తెచ్చేసుకుంటారు కదా, ఓన్లీ లగేజ్ వరకు కూడా పంపించుకుంటారు. అలాగా ఒక పర్సన్ ఎక్కొచ్చు, ఎక్కేసి వెళ్తారు. మా నెక్స్ట్ స్టాప్ పిస్సు టాప్. మనం 9500 ఫీట్ల ఎత్తులో అయితే ఉన్నాము ప్రజెంట్ సీ లెవెల్ నుంచి. అది మ్యాట్రో. మనం బ్యాగులు ఇక్కడ నుంచి పిస్సు టాప్కి అయితే వీళ్ళకి ఇచ్చేసాము. వాళ్ళు ఏంటంటే పెర్ హెడ్ 200కి అయితే ఒప్పుకున్నారు. 250, 300 అన్నారు, కానీ 200కి అయితే ఒప్పుకున్నారు. మనతో పాటు అలా వస్తారు. పిస్సు టాప్లో మనకి ఆ బ్యాగులు ఇచ్చేస్తారు. పిస్సు టాప్ అంటే అదిగోండి ఆ కొండపైకి ఎక్కాలి అక్కడ వరకు. ఇది లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. చాలామంది అమర్నాథ్ యాత్రకు వచ్చినప్పుడు ఎక్కువ లగేజ్ తీసుకొని వస్తారు. ఎక్కువ లగేజ్ తెచ్చుకోకండి. జీన్సులు అవన్నీ క్యారీ చేయొద్దు. షార్ట్లు, నైట్ ప్యాంట్లు, కొంచెం స్వెటర్లు ఇవి కొంచెం తక్కువ బరువు ఉండేలా చూసుకోండి. మీరు ఎక్కువ క్యారీ చేస్తే కనుక జమ్మూలో కానీ శ్రీనగర్లో కానీ ఎక్కడైనా సరే ఒక క్లాక్ రూమ్స్ ఉంటాయి కదా, క్లాక్ రూమ్లో పెట్టేసి మీరు ఇంకో స్మాల్ బ్యాగ్, చిన్న బ్యాగ్లో ఓన్లీ అమర్నాథ్ యాత్రకు సంబంధించిన కొన్ని ఉంటాయి కదా, ఇవి స్వెటర్స్, సాక్స్లు, గ్లౌజెస్, ఇవన్నీ మంకీ క్యాప్స్ ఉంటాయి కదా, వాటి వరకే తెచ్చుకోండి. కొంచెం బట్టలు చాలా తక్కువ తెచ్చుకోండి. అప్పుడు మీరు ఈజీగా ట్రెక్ చేయగలరు. లేకపోతే మీరు వెళ్ళేటప్పుడు పెహల్గాం నుంచి వెళ్తాం కదా, వచ్చేటప్పుడు బాల్తాల్ నుంచి వస్తారు. ఎందుకంటే ఈ వేలోనే వెళ్ళి ఈ వేలోనే వస్తే ఇంకేం ఉండదు, మామూలుగా ఉండదు. పెహల్గాం రూట్ నుంచి వెళ్ళి బాల్తాల్ నుంచి రిటర్న్ వచ్చేయండి, ఈజీ. అప్పుడు బాల్తాల్ నుంచి మీరు శ్రీనగర్ వెళ్ళిపోవచ్చు ఈజీగానే. అది అలా ప్లాన్ చేసుకోండి. ఇల్లులు మొత్తం చెక్కలతోనే ఉంటాయి. ఇవేంటంటే మనకి నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో మంచుతో కప్పబడిపోయి ఉంటుంది మొత్తం. ఎక్కడో సెక్యూరిటీ చెక్ ఫస్ట్లో ఒకటి చేశారు, మళ్ళీ ఎక్కడో ఒకటి. ఏం లేదు, ఫుల్గా మన ఏం తీసుకెళ్తామని చెక్ చేస్తారు. మెయిన్గా ఏంటంటే అసలు కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు మొత్తం దారి మొత్తం గోడాపేడ అలాగే ఉండేది. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఏంటంటే వచ్చే దారిలో గోడాపేడ ఎక్కడైనా ఉంటే కనుక తుడిచేస్తున్నారు అప్పటికప్పుడు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్ ఉంది అసలు నిజంగానే. ఇంకా ఇక్కడ నుంచి ఇదిగోండి ఇటువైపు ఏమో మనం నడుచుకొని వెళ్ళే దారి, గోడలు వెళ్ళే దారి. ఇదంతా ఈ దారి సపరేట్ దీనికి. ఇటువైపు మనం నడుచుకొని వెళ్ళే దారి. ఎలా కనిపిస్తుంది అక్కడి నుంచి అసలు ఆకాశం ఆ పర్వతాన్ని అంటుకున్నట్టు అలా ఉన్నాయి, మేఘాలు అంటుకుపోయినట్టు ఉన్నాయి దానికి. అసలు అంత అద్భుతంగా ఉంది. దారిలో ఇలా వాటర్తో పేడ కలిసిపోయి కొంచెం బాగోదు కొన్ని చోట్ల మాత్రమే. అప్పుడు అందుకని మీరు మంచి షూ కానీ క్రాక్స్ కానీ అటువంటి మెయింటైన్ చేయాలి. షూ ఉంటేనే చాలా బెటర్, షూ వేసుకొస్తేనే బెటరు. చలి అయితే అంత ఏం లేదు, నార్మల్గానే ఉంది. జస్ట్ ఒక స్వెటరు ప్రస్తుతానికైతే, అంత చలి ఏం లేదు. ఇలాంటి కొండ ప్రాంతాల్లో పుట్టాడు చచ్చిపోతాడు, తప్పుకో. భయపడ్డాడు పుట్టాడు పాపం. మనీ पैसा नहीं बैग में, मेरा पास नहीं पैसा. డబ్బులు ఇవ్వలేదని చెప్పి గుద్దుకొని వెళ్ళిపోతుంది పిల్ల. కొడేస్తుంది, ఏదో బొడ్డోడు ఒకటి చూసాను పుస్తకం గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే పిల్ల అనని కొడేస్తుంది వచ్చి డబ్బులు ఇవ్వలేదని. హాయ్ బోలో, హాయ్ బోలో, హాయ్ బోలో, तुम बोलो. अरे बुढ़ी हाय बोल, हाय बोलो रे, హాయ్. ఇక్కడ లోకల్స్ వీళ్ళకి ఏంటంటే ఈ అమర్నాథ్ ఉన్నప్పుడే మనీ సంపాదించుకున్నారు కాబట్టి ఇక్కడే వచ్చి స్టే చేస్తారు. వీళ్ళు ఏంటంటే గుర్రాలు నడిపించే వాళ్ళు, గొడవ వాళ్ళు,
అలాగే పిట్టూలు ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్స్ వర్క్ చేస్తారు, వీళ్ళు ఏదో ఒకటి అమ్ముతూ ఉండడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఒక్కసారి అక్కడ చూడండి, కాశ్మీర్ గొర్రెలు. అసలు ఆ ఏరియాలో మనుషులు ఎక్కడ ఉంటారో ఏమో కానీ అక్కడ తిప్పుతున్నారు, మనుషులు ఉన్నారు అక్కడ, అలాంటి ఏరియాలో తిప్పుతున్నారు. ఓర్ నాయనో, ఎక్కడుందో తెలుసు అసలు అది. జుప్, మనం ఇక్కడ ఉన్నాం. అలా నడుచుకుంటే వెళ్ళాలి. క్రౌడ్ ఇలా ఉంది, క్రౌడ్ మరీ ఎక్కువేం లేదు తక్కువేం లేదు, పర్లా ఇలా ఉన్నారు అంతే. పైన స్నో ఉంది ఇంకా, అదిగోండి పైన స్నో కనిపిస్తుంది ఇంకా. గుర్రానికి ఆక్సిజన్ సిలిండర్ తగిలిచ్చారు చూడండి, అంటే ఎవరైనా గుర్రం మీద వెళ్ళినప్పుడు కానీ ఎమర్జెన్సీ గాలి అందకపోతే పెడతారు. గుడ్ డిసిషన్ రా బాబు, మంచోడు నువ్వు ఎవరో కానీ. గుర్రానికి ఆక్సిజన్ సిలిండర్ తగిలిచ్చారు చూడండి, అంటే ఎవరైనా గుర్రం మీద వెళ్ళినప్పుడు కానీ ఎమర్జెన్సీ గాలి అందకపోతే పెడతారు. గుడ్ డిసిషన్ రా బాబు, మంచోడు నువ్వు ఎవరో కానీ. కేదార్నాథ్ కానీ యమునోత్రి కానీ అమర్నాథ్ కానీ ట్రెక్స్ చేస్తున్నప్పుడు ఎక్కడికైనా సరే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు కొంచెం కర్పూరం అనేది యూజ్ చేయండి. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్లో కొంచెం గాలి అందదు కాబట్టి కొంచెం బెటర్ యూజ్ ఉంటుంది అంతే. మరి దారుణంగా బీభత్సమైన శ్వాస అందుదని కాదు, నార్మల్గా కన్నా కొంచెం బెటర్గా ఉంటుంది దీన్ని పీల్చుకుంటూ వెళ్తే. అది లేదు కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది అలాంటి వాళ్ళు చేస్తున్నాం అనుకుంటే ఆక్సిజన్ బాటిల్ అయితే క్యారీ చేయండి, చాలా బెటర్. మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఆక్సిజన్ బాటిల్స్ అయితే. అది ఇదైతే మర్చిపోకండి. వామ్మో, ఇప్పుడు దాకా నడిచి 1 కిలోమీటర్ వచ్చామా. మా ఫీలింగ్ ఏంటి తెలుసా, ఇన్స్టా రీల్లో బుట్ట దక్క చూసావా, భగవంతుడా అది 3-4 కిలోమీటర్ నడిచినట్టుంది. కిలోమీటర్ నడిచామంట. వామ్మో, నేను కేదార్నాథ్ కూడా 14-15 కిలోమీటర్లు అంటారు, చివరికి వెళ్తే తెలుస్తుంది 20 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఈ అమర్నాథ్ కూడా అంతే అనుకుంటా, 32 కిలోమీటర్స్ అన్నారు కింద నుంచి ఇక్కడికి. మామూలుగా 32-33 అన్నారు కింద నుంచి, ఇంకా పైకి వెళ్తే 40 వరకు ఉంటుందేమో అయితే. వామ్మో నాన్న, చాలా ఉంది, ఇంకా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇదిగోండి మనం దగ్గర పిస్సు దగ్గరికి వెళ్తున్నాము. అది 11,000 ఫీట్, ఇంకా 2 కిలోమీటర్లు ఉందిలే. మనం ఫైనల్గా హోలీ కేవ్ అనేది సీ లెవెల్కి 13,500 ఫీట్ హైట్లో ఉంటుంది. వామ్మో, చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటాము, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎమర్జెన్సీ ఎవరికో మరి, బాబాయ్ ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు. పల్లకి అయితే కింద నుంచి పిస్సు టాప్కి 3,200 అలా అడుగుతున్నారు. మళ్ళీ పిస్సు టాప్ నుంచి అక్కడి నుంచి వెళ్ళడం వేరు, అక్కడి నుంచి స్టాప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ మాట్లాడుకొని వెళ్ళడం బెటరు. బాబాయ్ చూడండి ఈ వయసులో నడుచుకొని వస్తున్నాడు. మీరు కుర్రోళ్ళు నడవలేరు, ఆయన చూడు బ్యాగ్ వేసుకొని నడుచుకొని ఒకళ్ళు అడుగు వేసుకొని వస్తున్నాడు. పిస్సు టాప్కి 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇదంతా ఏంటంటే ఫ్లాట్గా ఉంది. ఇదిగో చూడండి ఎలా ఫ్లాట్ ఉందో. అది ఈ ఏరియా మాత్రం ఈ 2 కిలోమీటర్లు కొంచెం కష్టంగా ఉంది, తర్వాత కొంచెం ఈజీగానే ఉంటుంది. ఈ 2-3 కిలోమీటర్ల మాత్రం చాలా కష్టంగా ఉంది పిస్సు టాప్కి వెళ్ళడానికి. ఫ్లాట్ ఉంది అంతే, రోడ్ అంతా బాగానే ఉంది, ఇదంతా ఫ్లాట్గా ఇలా పైకి ఉండేసరికి కొంచెం ఆడడం కష్టం. కొంచెం ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే 1 రోజులో అయ్యే ట్రెక్ కాదు కదా, మొత్తం 2 రోజులు, తర్వాత రోజు కూడా ట్రెక్ ఉంది, 3 రోజు కూడా 3 రోజులు ట్రెక్ కాబట్టి జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి. అక్కడక్కడ కూర్చొని ఏదో తింటూ తాగుతూ వెళ్ళండి. ఇక్కడ వాటర్ వస్తున్నాయి, ఇవేంటంటే కొండల నుంచి వచ్చే నీళ్ళే కాబట్టి తాగొచ్చు, మంచిగా ఉంటాయి. చూడండి పై ఇక్కడ ట్యాప్లోంచి వస్తున్నాయి, చాలా చల్లగా ఉన్నాయి వాటరు. బా, కొండ ప్రాంతాల నుంచి మొత్తం మౌంటైన్స్ పైనుంచి వస్తుంది కదా వాటర్, మంచినీళ్ళే తాగొచ్చు, ఏం కాదు. ఒకళ్ళు తాగడం మొదలెట్టిన తర్వాత అందరూ వచ్చి ఇలా పట్టుకుంటారు. అది మంచినీళ్ళే అయ్యి, అడిగే తాగాము. ఇదిగో అందరూ తెచ్చుకొని పట్టుకుంటారు. ఇప్పుడు దారి చూపించాలి యూట్యూబర్స్ అన్నప్పుడు, అప్పుడప్పుడు జనాలకి దారి చూపించాలి. ఈ బోర్డు అన్నిసార్లు ఆ వాటర్ అక్కడ వస్తుందేంటి?
వర్షాలు పడినప్పుడు ఈ కొండ పక్క నుంచి అస్సలు నడవకూడదండి, చూసుకోండి ఒకసారి. ఎందుకంటే చిన్న చిన్న రాయిలని మీద పడతాయి వర్షం పడినప్పుడు. నార్మల్ టైంలో ఓకే పర్లేదులే, కానీ ఇటువైపు చూడండి, ఇది ఏర్పాటు చేశారు మొత్తం. చాలా మంచి పని ఇది ఏర్పాటు చేయడం వల్ల. ఎందుకంటే పక్కనే లోయ, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా సరదాగా తోసుకున్న ఎవరిని ఏదైనా ఇంకా డైరెక్ట్ శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయినట్టే, జేబోల్ అనేది అనుకోవడమే. స్లోగా నడుచుకుంటూ ఈ కాశ్మీర్ అందాలను చూసుకుంటూ వెళ్ళండి. కంగారు వెళ్ళకండి. ఎంత కంగారుకి వెళ్ళినా మీరు 2-3 రోజులు ట్రెక్కింగ్ చేయాల్సిందే కాబట్టి ప్రశాంతంగా వెళ్ళండి. ఎక్కడికక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్మీ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ముసలోడు బాబాయ్ చూడు, మినిమం 60-70+ ఉంటాయి. ఆయన వచ్చి ట్రెక్కింగ్ చేస్తున్నాడు. కదలరు ఇంటికా నుంచి. రండి, ఇలాంటి ప్లేసెస్కి వస్తేనే ఎక్స్పీరియన్స్ ఏంటని తెలుస్తుంది. బాబాయ్ 70+ ఈజీగా ఉంటాయి. సూపర్ బాబాయ్ నువ్వు. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ అదిగో అటు వెళ్తున్నాం. అది ఇంకా పైకి వెళ్తే పిస్సు టాప్ వస్తుంది. అక్కడ ఇండియా ఫ్లాగ్ కూడా ఉంది పైన. ఇంకా జూమ్ చేయనా? అదిగా శాంసంగ్ అల్ట్రా తీసుకునేది, అందుకే ఎంత జూమ్ చేసినా క్వాలిటీ అరిపిస్తుంది. సూపరు. ఇదిగోండి ఇదంతా గుర్రాలు అవన్నీ గుర్రాల మీద తీసుకెళ్తున్నారు కదా, అవే ఇదంతా. ఇదిగోండి గుర్రాలు వెళ్తున్నాయి చూడండి, అక్కడ జూమ్ చేస్తా. వెళ్ళి ఆ వేలో కలుస్తున్నాయి మొత్తం. ఇక్కడి నుంచి మనం ఇటు నుంచి వెళ్తే అలాగా అక్కడ కలుస్తున్నాం. వీళ్ళు కూడా ఇటు నుంచి వచ్చి అటు కలుస్తున్నారు. గుర్రాలకు సపరేట్ రూట్ లాగా, మన నడవడానికి ఒక రూట్ లాగా ఉంది. ఇలా బాగుంది. వాటర్ ఫాల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ పక్కన టెంట్లు వేసుకొని ఉన్నారు లోకల్స్ అనుకుంటా, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? స్విమ్మింగ్ చేస్తే మామూలు కాదు అసలు, అదిరిపోద్ది. మనం ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ పోలీసులు మధ్యలో ఇలా ఆక్సిజన్ బాటిల్స్ అయితే అరేంజ్ చేశారు. మీరు ఖచ్చితంగా అయితే మీకు ఎక్కడ కనిపించినా అక్కడ ఆక్సిజన్ అయితే పెట్టించుకోండి, చాలా మంచిది. పిస్సు టాప్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బండారాలు ఉంటాయి. ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో చూస్తే షాక్ అయిపోతారు. మామూలుగా ఉండదు. లోపలికి వెళ్ళి చూపిస్తారండి. రెండో స్వీట్ అనుకుంటా, రైస్, కర్రీస్, పాస్తా, స్వీట్స్, ఇడ్లీలా ఉన్నాయి. ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, ఇక్కడ రోటీస్, ఇక్కడ అసలు చూడండి స్వీట్స్. ఫైవ్ స్టార్ హోటల్లో కూడా దొరకదు అలాంటి ఫుడ్. ఇక్కడైతే ఫ్రీగా పెడతారు. అసలు అమర్నాథ్ యాత్ర అంటేనే భక్తులందరికీ ఫ్రీగా ఫుడ్. నిజంగా 5 స్టార్ హోటల్ కూడా మీరు తినుండ్రేమో, అలాంటి ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. రకరకాల పేర్లు కూడా తెలియదు. నార్త్ సౌత్ ఐటమ్స్, అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఫుడ్లు దొరుకుతాయి. సూపర్. పిస్సు టాప్ దగ్గర ఇక్కడ లంగర్ ఉంది కదా, దీని పక్కనే ఇదిగోండి ఫోన్ ఛార్జింగ్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఇక్కడే కూర్చోండి, ఎక్కడికి వెళ్ళకండి మళ్ళీ చావు. హర హర మహాదేవ శంకర నాన్న వెళ్ళిపోదాం. ఇంకా అది ఇక్కడి నుంచి ఒక 5-6 కిలోమీటర్లు వెళ్తే తర్వాత మనకి మళ్ళీ కొంచెంసేపు ఆగొచ్చు. ఇంకో బేస్ క్యాంప్ ఉంటుంది ఇంకోటి. లేదు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ మీరు రెస్ట్ తీసుకోవచ్చు. రపరపలాడుతున్న మన జాతీయ పతాకం. మెడికల్ ఎయిడ్ పోస్ట్ పిస్సు టాప్ ఇక్కడ ఒకటి ఉంది, మెడికల్ క్యాంపు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏమైనా ట్యాబ్లెట్స్ ఏమైనా కావాలన్నా ఇక్కడ చూపించుకోవచ్చు. వర్షాకాలంలో అయితే ఇటు నుంచి వాటర్ ఫ్లో ఇలా పడుతుంది, భయంకరంగా ఉంటుంది అసలు ఆ టైంలో వస్తే. ఇదిగో చూడండి వాటర్ ఫ్లో లైట్గా ఉంది ప్రజెంట్. అలాగెళ్ళి ఆ రివర్లో కలుస్తాయి. అదిగోండి ఆల్రెడీ చూసారు అటువైపు. అదిగోండి అలాగా కొండపై నుంచి పడి రివర్లో కలుస్తున్నాయి. అది
ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఒక్కొక్కసారి అంత భయంకరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రకృతితో. ప్రకృతిని మనం నాశనం చేయాలని చూస్తే మనమే నాశనం అయిపోతాం, అది గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి వచ్చాము, కొంచెం దూరమే వచ్చాము ఇలాగ నడుచుకుంటూ. కానీ వెళ్ళే దారిలో ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. వామో చూస్తుంటే భయమేస్తున్నాయి. ఇంకా మన ప్రయాణం సాగుతూనే ఉంటుందబ్బా. ఓ బాబాయ్ ఈ పైనుంచి వస్తున్నాడు ఏంటి కొమ్మ తీసి. గ్రేట్ బాబాయ్, బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నాడు. దేవుడి మీద భక్తి ఉండాలి కానీ కాళ్ళు ఉండాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ఈయనకి ఒక కాలు పనిచేయదు, అయినా సరే అలాగే ఆ దేవుడి దర్శనం చేసుకొని వస్తున్నాడు. బాబోయ్ గ్రేట్ బాబాయ్, నువ్వు నిజమైన శివభక్తుడివి. అక్కడ అబ్బాయి అమ్మాయిని ఫోటో తీస్తున్నాడు కదా, ఆ ప్లేస్ లోకి అబ్బాయి అటేపు వెళ్ళి అమ్మాయి ఇటేపు రమ్మండి, అబ్బాయికి ఇప్పుడే లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా, ఎందుకంటే పక్కన లోయ ఉంది. వామ్మో మళ్ళీ లారీ వేసుకుని వచ్చారు ఇంకా పైకి. అసలు ఎలాగొస్తున్నారో బాబోయ్, ఆ డ్రైవింగ్ స్కిల్స్ మామూలు కదా వాళ్ళకి, ఆర్మీ సంబంధించిన వాళ్ళయే. ట్రెక్కింగ్ చేస్తున్నా కానీ చాలా కష్టంగా ఉంది. ఆ ట్రెక్కింగ్ అంటేనే అంతే కష్టంగా ఉంటుంది. అంటే మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఓకే, కానీ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంటే హై ఆల్టిట్యూడ్లో ఉంటాం కదా, కొంచెం తొందరగా రాదు మాట కూడా, అది ఇబ్బంది. కానీ ఏదైనా ఎంత కష్టమైనా సరే శివుడు నడిచిన దారిలో వెళ్ళాలి, అక్కడ శివయ్య దర్శనం చేసుకోవాలి. ఆ కేవ్ని అయితే మనం చేరుకోవాలి. 2 రోజులైనా 3 రోజులైనా చేరుకొని మీకైతే క్లియర్గా చూపిస్తాను. వాటర్ ఫాల్ చూడండి, రివరే కాకపోతే కొండల నుంచి పడుతుంది కదా, చాలా బాగుంది. చాలా బాగుంది కదా. కాశ్మీరు గొర్రెలు ఎలాగున్నాయి చూడండి, బొచ్చు ఎలాగుంటుంది అంటే అట్లకి భలే ఉంటుంది. బొచ్చు బాగుంటుంది, పారిపోతున్నాయి ముట్టుకుంటుంటే. ఆ కొండల మీద పిల్లలు అలా ఆడుకున్నారు చూడండి, అదిగోండి. ఏ కాశ్మీర్ మేక, ఏ కాశ్మీర్ మేక. ఏ ఎవర్రా మీరంతా అటు వెళ్ళారు, ఎలాగెళ్ళారా? లోకల్ వాళ్ళు అనుకోండి వీళ్ళంతా. బాబా మంచి ప్లేస్లో కూర్చున్నారు వెళ్ళి. కోట్లు ఆస్తున్నా అంత అదృష్టం ఉండదు అనుకుంటా. చూడండి అక్కడ ఇల్లు ఎక్కడ ఉందో, ఈ పక్కనేమో నది, ఆ పక్కనే ఇల్లు, అసలు మొత్తం గ్రీనరీ, అసలు నిజంగా ఒక రేంజ్లో ఉందబ్బా. అసలు అమ్మా, జీవితంలో ఒక్కరోజైనా అలాంటి చోట ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అదిగోండి చూడండి, ఆ పక్కన వాళ్ళు పిల్లలు ఉన్నారు, నడుస్తూ అలా తిరుగుతున్నారు వాళ్ళు. అదిగోండి వెల్కమ్ టు జోజ్పాల్. ఇప్పుడు మనం జోజ్పాల్కి అయితే వచ్చేసాము. టైం ఆల్మోస్ట్ 4 అయిపోయింది. ఇప్పుడు మనం జోజ్పాల్కి అయితే చేరుకున్నాం. అది ఇంకా ఈరోజు ట్రెక్ కంటిన్యూ చేస్తేనే బెటరు. ట్రెక్ చేద్దాము. బాగుంది కదా. ఓకే, ఇక్కడ కావాలంటే మీకు వాష్రూమ్స్ ఉన్నాయి, అదిగోండి అక్కడ లంగర్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి అసలు నిజంగా ఎంత బాగుంది. శివుడు విగ్రహం పెట్టారు, వెనక ఆంజనేయ స్వామి జెండా, చాలా బాగుంది కదా. ఇక్కడ లంగర్ దగ్గర చిన్న శివుడు గుడిలాగా ఏర్పాటు చేశారు. ప్రతి లంగర్ దగ్గర ఉంటాయి. బయట మన ఇండియన్ ఫ్లాగ్స్. ఇక్కడ చూడండి
ఏ ఇయర్లో ఎలా వచ్చింది ఐస్ శివలింగం అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. 1995 నుంచి అలాగ చూపిస్తున్నారు. ఇక్కడ 2025 వరకు ఇలా ఉంది. ఇప్పుడు మనం జోజిపాల్ నుంచి శేషనాగ్ అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కాశ్మీర్ కొండల్లో నేను క్రికెట్ ఆడడం వీడియోస్లో చూశాను. ఇక లైవ్లో చూస్తున్నావు బా. ఇక్కడ స్టే చేస్తేనా వెళ్ళి నేను కూడా వాళ్ళతో కలిసి ఆడుకునేవాళ్ళని. చూడండి, ఒకళ్ళు ఆరాయి వెనక ఆ కొండ పైన ఒకళ్ళు వాళ్ళు నిలబడతారు. వీడియోస్లో చూసా, లైవ్లో చూస్తున్నాను ఇప్పుడు. నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవండి. చివర్లు నడిచారంటే చాలా డేంజరు. డైరెక్ట్ శివుడి దగ్గరికి శేషనాగ్ అయితే వెళ్ళిపోతాం, ఎలాగో రీచ్ అయిపోతాం. ఇగోండి, పల్లకీలు కావాలంటే మీరు ఇలాగా పిస్సీ టాప్ నుంచి శేషనాగ్కి, కింద చందనవారి నుంచి పిస్సీ టాప్కి, ఇంకా నెక్స్ట్ శేషనాగ్ నుంచి పంచధరణికి అలా మాట్లాడుకోవచ్చు. అలా ముక్కలుగా మాట్లాడుకోవాలి. మనం పైకి వెళ్తుంటే సార్ మన తెలుగు ఆయనే. సార్ ఎక్కడి నుంచి సార్? సార్ బొబ్బిలి విజయనగరం జిల్లా. సార్ ఇక్కడ ఇలా ఇంత చలిలో సార్ ఎప్పుడు వచ్చారు సార్ ఇక్కడికి? ఎప్పటి నుంచి సార్? మేము జూన్ నుండి ఎక్కడ ఉన్నాం సార్. అమ్మో సార్, మీకు నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంత చలిలో మీరు అసలు జనాల కోసం, దేశం కోసం ఇంత కష్టపడితే ఇలాంటి ప్లేస్ లో చేయడం అనేది చాలా కష్టం. తప్పదు కదా సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు సార్ మీ నేమ్ సార్? సార్ నమ్మి భాస్కర్ రావు సార్. నమ్మి భాస్కర్ రావు సార్కి ఒక సెల్యూట్. అవి చూడండి, మౌంటైన్స్ మీద నేచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అనుకుంటావి. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి, అక్కడ 2 చిన్నవి కూడా 2 ఉన్నాయి. నేచురల్గా ఫామ్ అయిన కేవ్స్ అవి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం డేంజర్గా అంటే జాగ్రత్తగా నడవాలి. చివర్లో గుర్రాలు వస్తున్నప్పుడు ఎప్పుడు ఆ చివర్లు నడవకండి, ఎందుకంటే అవి డాష్ ఇచ్చేస్తాయి. మ్యాక్సిమం ఈ వైపే నడవండి. వర్షాలు వస్తున్నప్పుడు ఎప్పుడు ఈ చివరి నడవకూడదు, ఎందుకంటే రాయిలు పడతాయి. కొంచెం జాగ్రత్తగా నడవాలి. చూసుకోండి. ఆయాసం వచ్చేస్తుంది. వావ్ వావ్ వావ్, నిజంగా అసలు మాటలు కూడా రావట్లా. ఎంత అద్భుతంగా ఉంది అసలు. అది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, అది సూపర్ అసలు. ఇదిగోండి, ఇక్కడ పెట్టారు ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియా అని చెప్పి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇటువైపు వెళ్ళేటప్పుడు వర్షం పడిందంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అవుతుంది. అలాగే ఇదంతా జారిపోద్ది. సైడ్స్ కూడా ఓన్లీ తాళ్ళే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాలి. అవి జాగ్రత్తగా చూసుకోండి వెళ్ళేటప్పుడు మాత్రం. ఈ వాటర్ ఫాల్ దగ్గర నుంచి శేషనాగ్ 4 కిలోమీటర్స్ ఉంది. ఎంజీ టాప్ అయితే 8 km, హోలీ కేవ్ 24 కిలోమీటర్స్. ప్రస్తుతం మనం నాగ్కోట అయితే వచ్చాము. ఇక్కడ ఆల్టిట్యూడ్ లెవెల్ 11,700 feet ఆల్టిట్యూడ్ లెవెల్. అబ్బో, ఇంకా హోలీ కేవ్ ఇక్కడ నుంచి 18.8 km అంట. ఇక్కడ కూడా మీకు టెంట్ స్టేలు ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే మెడికల్ క్యాంప్ కూడా ఉంది ఇక్కడ. ఒక్కసారి అసలు అవి చూస్తుంటే భయం వేస్తుంది అబ్బా, నిజంగానే. వామో, అలా ఉన్నాయి అసలు. ఇప్పుడేమో టైం 6:30 అయింది. చూస్తుంటే ఇంకా వెలుగు వస్తుంది, అటు ఎండ వస్తుంది ఇంకా చెప్పాలంటే. అలా ఉంది. వా, ఊపిరి అందట్లేదు. అమ్మో, చాలా కష్టంగా ఉంది ఇక్కడ. జలుబు కూడా చేసేస్తుంది. ప్రజెంట్ మనం సీ లెవెల్కి 11,800 feet హైట్లో ఉన్నాము. దానివల్ల హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. కొంచెం ఇబ్బందిగా ఉంది. మాట్లాడితే ఇంకా అసలు మాట రావట్లే. అమ్మో, శేషనాగ్కి వెళ్తున్నాం. శేషనాగ్కి వెళ్తే అదిగో
కనిపిస్తుంది. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్తే రెస్ట్ ఈరోజు. ఆకారంలో పడుకోండి. శేష్ నాకు దగ్గరికి వచ్చేసరికి ట్రెక్కింగ్ కొంచెం కష్టంగానే ఉంది. ఇలా పైకి ఎక్కాలి, కొంచెం కష్టంగా ఉంది. అబ్బా, దానితో గాలి సరిగ్గా అందకపోవడం. అదిగోండి ఇలాగా ఆ కింద నుంచి ఇలా పైకి వచ్చాం. అదిగోండి మనకు అక్కడ కనిపించేదే శేష్నాగ్. ఇంకా ఇక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. ఆర్మీ వాళ్ళు 2 కిలోమీటర్ అంటున్నారు, కానీ ఒక 1.5 ఉన్నట్టుంది. ఈ కింద చూస్తుంటే మన విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానది దగ్గర దిగుతాం కదా, భలే ఉంటుంది రివర్ దగ్గర. అలా ఉంది సేమ్ చూడ్డానికి అలాగా, కానీ చాలా అద్భుతంగా ఉంది మొత్తం. ఇదిగో మనం ఇంకా అక్కడికి వెళ్ళాలి. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:30 అవుతుంది. ఇప్పుడు సన్సెట్ అవుతుంది. అది ఆ పరమశివుడు తన మెడలో ఉన్న ఆదిశేషుడిని వదిలేసింది ఈ ప్రదేశమే. అందుకే ఈ ప్రదేశానికి శేషనాగ్ అని పేరు వచ్చింది. ఎంత దూరం వెళ్ళినా ఈ శేషనాగ్ వస్తూనే ఉంది. ఇంకా వెళ్ళాలి. వామ్మో, టైము 7:30 అయింది. శేషనాగ్కి జస్ట్ ఒక 800 మీటర్స్ దూరంలో ఉన్నట్టున్నా. సినిమా అయిపోయింది. అమ్మో, కదలేకపోతున్నాం, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. వెల్కమ్ టు శేషనాగ్. ఈరోజు మన ట్రెక్ అయితే ఇంతటితో అయిపోయింది. శేషనాగ్ వచ్చేసాం. ఇదిగో అక్కడ చెక్కింగ్, అక్కడ చెక్ చేసి అయితే లోపల పంపిస్తున్నారు. రేపు మళ్ళీ శేషనాగ్ నుంచి మన యాత్ర అయితే మొదలవుద్ది. ఇది బేస్ క్యాంపు. ఇక్కడ ముందుగా బుక్ చేసుకోవాలి. పెర్ హెడ్ బెడ్ ఉన్నది 750 రూపీస్ తీసుకున్నారు. టెంట్లు అయితే ఒక రూమ్లో ఒక టెంట్లో 8 మంది దాకా ఉండొచ్చు. పెర్ హెడ్ 750 రూపీస్ బెడ్ ఉంటే, అదే బెడ్ లేకపోతే 650 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. బెడ్ ఉన్నది తీసుకున్నాము. నా అండి ఇదే, ఇంకా అటు వెళ్ళాలి. మీకు గుడ్ మార్నింగ్ అండి. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాము కూడా తెలియదు. అసలు చివరికి వచ్చేసరికి అసలు ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయి. ఆల్మోస్ట్ 12,000 ఫీట్ హైట్లో అయితే ఉన్నాం కదా సీ లెవెల్కి. అసలు ఊపిరి అందలేదు. అక్కడ ఎక్కడెక్కడ మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి కదా, మెడికల్ క్యాంప్ దగ్గరికి వెళ్తే పర్సంటేజ్ చూసారు, పర్సంటేజ్ తక్కువ ఉందని చెప్పి అప్పటికప్పుడు ఆక్సిజన్ పెట్టారు. నాకని కాదు, వచ్చిన మా వాళ్ళందరికీ అదే ప్రాబ్లము. పెట్టించుకున్నాం. ఎందుకు అంటే ట్రెక్కింగ్ అనేది పొద్దున్న తొందరగా స్టార్ట్ చేయాలి. మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మీకు చెప్పాను కూడా. అప్పుడు ఏమైందంటే ట్రెక్కింగ్ అనేది ఈవినింగ్ 6 లోపు ఆపేసుకుంటే చాలా బెటరు. మేము 8:30 ఆ టైం వరకు చేసేసరికి ఏమైందంటే ఈ 6 దాటిన తర్వాత క్లైమేట్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. బాగా కూల్ అయిపోయింది. చెవులకి మంకీ క్యాప్స్ పెట్టుకుందాం అనుకుంటే మా బ్యాగ్స్ ఫిట్ వాళ్ళకి ఇచ్చి పంపించేసాము. అవి దాంట్లో ఉండిపోయినాయి. స్వెటర్ ఒకటే మా దగ్గర ఉంది. దానివల్ల చాలా ఎఫెక్ట్ కొట్టింది అందరికీ. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలని చెప్తున్నాను. మీ చిన్న మిస్టేక్స్, మేమే ఎలాంటి మిస్టేక్స్ చేసాము. మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకొని రండి. ఖచ్చితంగా 100కి 100% చెప్తున్నాను. కింద ఆక్సిజన్ బాటిల్ డబ్బాలు ఉంటాయి, 400కి అమ్ముతారు. చందనవారిలో తీసుకొని రండి. అస్సలు మర్చిపోకండి. మాకు అవసరం లేదు, మాకేముందలే ఎంగు ఎరగదీసేస్తామంటే కుదరదు మామ. ప్లీజ్ పెద్దవాళ్ళు అయితే 100% తెచ్చుకోండి. కుర్రోళ్ళు కూడా సేఫ్టీగా 400 తెచ్చుకోండి అయ్యా, చాలా మంచిది. ఎక్కడికక్కడ పోలీసులు కూడా దారిలో జమ్మూ పోలీసులు ఆక్సిజన్ పెడుతూ ఉన్నారు. మధ్యలో కొన్ని చోట్ల మాత్రమే. ఎక్కడ కనిపించినా అది లేదు మేము బాగానే ఉన్నాం అనుకోకుండా కొంచెం ఆక్సిజన్ పెట్టించుకోండి. ఫ్రీ అవుతుంది బాడీ, ఈజీగా ట్రెక్ చేయగలరు. అది ఇప్పుడైతే మనం శేషనాగ్లో ఉన్నాం కదా, ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్ హోలీ కేవ్కి వెళ్ళిపోవాలంటే గుర్రం వాళ్ళు 3,200 అడుగుతున్నారు. ఇక్కడి నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే. అది లేదు పంచతరణికి అలా వెళ్ళాలంటే 2,300 అలా అడుగుతున్నారు. కొంచెం రేటు మాట్లాడుకోవచ్చు, కొంచెం తగ్గుతారు కావాలంటే. కానీ చాలా కష్టం. ప్రెజెంట్ ఎంత ఉందంటున్నారు, 7 degrees ఉంది టెంపరేచర్. ఇదంతా ఏంటంటే శేషనాగ్ బేస్ క్యాంప్. ఇది ఈ టెంట్ అయితే తీసుకున్నాము. ఈ టెంట్లో ఏంటంటే 8 మెంబర్స్కి బెడ్ ఇచ్చారు. 8 మంది పడుకోవచ్చు. పెర్ హెడ్ 750 రూపీస్ ఛార్జ్ చేశారు.
ఇలా ఉన్నాయి బెడ్స్. కొన్ని బెడ్స్ కొన్ని ఏంటంటే ఇలా బెడ్స్ లేకుండా కింద వేస్తారంట. ఏమో 600-650 తీసుకుంటున్నారు. బాబు బెడ్డే తీసుకోండి, కింద చలిగా తీసేస్తుంది. చూడండి ఇక్కడ నుంచి చూస్తే మౌంటైన్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఫుల్ స్నో ఉంది అక్కడ. మనకైతే శేషనాగ్ నుంచి మన గుహకైతే వెళ్ళడానికి సారు చాలా హెల్ప్ చేశారు. సార్ మీ నేమ్ సార్? మూర్తి గారు, రాజమండ్రి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా చాలా గర్వకారణం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఐటీబీపీ సార్, ఐటీబీపీ సూపర్ సార్. దేశం కోసం చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్ మాతాకి జై. ఇదిగోండి మనం అయితే బయలుదేరిపోయాము. మన బ్యాగ్స్ అయితే పెర్ హెడ్ మన బ్యాగ్స్ అయితే ఇచ్చేసాము. పెర్ బ్యాగ్కి 200. ఏ శేషనాగ్ నుంచి ఎంజీ టాప్కి అయితే అక్కడ వరకే తీసుకెళ్తారు. ఇంకెక్కడి నుంచి ఎంజీ టాప్ అనేది ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి పంచుతారని కూడా 6-7 ఉంటుంది అనుకుంటా. అది మధ్యలో బోట్లు పెట్టారు కానీ ఎక్కడికక్కడ తప్పు బోర్డులే, రాంగ్ చూపిస్తున్నాయి. వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లోనే ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉంది. ఇక్కడ ఏంటంటే మేము జస్ట్ ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటని చెక్ చేయించుకున్నాము. ఇక్కడికి ఎంత వచ్చేసరికి ఎంత ఉంది తెలుసా? 76% ఉంది నాకు, అంతే. అదేంటి సార్ చాలా తక్కువ ఉంది కదా అంటే, మీకు కింద 90+ ఉండాలి, ఈ పైకి వచ్చేసరికి 70+ ఉండాలి అంతే అన్నారు. అమ్మ ఆక్సిజన్ పెట్టమని పెట్టలేదు. అంటే 70+ ఉండి మంచిగా ఉన్నట్టే అంట. అది కాకపోతే మౌంటైన్ సిక్నెస్కి ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాము, ఇచ్చారు. శేషనాగ్ నుంచి ఎగ్జిట్ పాయింట్ దాటగానే ఇక్కడ చూడండి గుర్రాలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ వరకు ఇన్ని ఎక్కువ ఏది కనిపించలేదు కానీ ఇక్కడికి వచ్చాక చాలా కనిపించినాయి. శేషనాగ్ నుంచి హోలీ కేవ్కి డైరెక్ట్గా అయితే గుర్రం ఎక్కేసాము. 2500 ఛార్జ్ చేశారు. ఎందుకు ఎక్కామంటే మేము 6 వచ్చాము. దాంట్లో ఒక 3 మెంబర్స్కి అసలు మౌంటైన్ సిక్నెస్ వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ 60%కి వచ్చేసింది. అసలు అక్కడ పోలీసులు కూడా నడిచి వెళ్ళొద్దు అని చెప్పి సజెస్ట్ చేశారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే వాళ్ళని సగం మందిని గుర్రం ఎక్కించి సగం మంది నడిచి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి మేము కూడా ఎక్కాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి, నేను ఆల్రెడీ కేదార్నాథ్, యమునోత్రి ట్రెక్లు కూడా చేశాను, నడిచే చేశాను. ఇప్పుడు కూడా నడిచే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఒక 3-4 మెంబర్స్కి బాగోకపోవడం వల్ల మేము అందరం గుర్రం మీద వెళ్లాల్సి వచ్చింది. నాకైతే నడవడమే బెటరు దీనికన్నా. ఇదే భయం వేస్తుంది. నడిచనుకో ఏదో ఒకటి చేసి నడుచుకొని వెళ్తాం, ఇదే భయం తప్పట్లా. ఎక్కుతుంటే పడిపోతుంది, మామూలుగా ఉండదు. వెల్కమ్ టు ఎంజీ టాప్. ఎంజీ టాప్ అనేది సీ లెవెల్కి 14,800 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఇదే హైయెస్ట్. ఏంటంటే తర్వాత మనం కిందకి దిగుతాం. ఇంకా మళ్ళీ తర్వాత ఏంటంటే కేవ్ వచ్చేసరికి 13,700 అలా ఉంటుంది. ఇదే హైయెస్ట్ ఈ ఎంజీ టాప్ అనేది. ఇక్కడే అమ్మో ఇదే హైయెస్ట్. ఇక్కడే చాలా ఇబ్బంది పడతాం, గాలి అందట్లేదు, మాట్లాడుతుంటే కూడా తొందరగా మాట రావట్లేదు. అది మా గ్రూప్లో ఇదిగో అన్న ఒకడు ఉన్నాడు. కొంచెం అన్న రాత్రి చాలా ఇబ్బంది పడ్డాడు, నేను ఇబ్బంది పడ్డాను. అలాగే మన వాళ్ళు కొంతమందికి బాగా ఇబ్బంది పడ్డారు. నడవడం చాలా కష్టం. అందుకని తప్పక గుర్రాలు అయితే ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే నేను కూడా ట్రెక్కింగ్ చేస్తూ ఉంటా కదా. ఆల్రెడీ నా వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మీకు అందరూ తెలిసే ఉంటుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, అసలు మొత్తం గంగోత్రి మొత్తం అన్నీ నడుచుకుంటూ చేశాను. అంటే కేదార్నాథ్లో యమునోత్రి ట్రెక్కింగ్ ఉంటుంది, అయినా గుర్రం ఎక్కకుండా చేశాను. అది ఇక్కడ కూడా ఎక్కాలనుకోలేదు, కానీ గ్రూప్లో వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు మనం కూడా కాంప్రమైజ్ అవ్వాలి, తప్పలేదు. వాటిని కొంచెం ఇబ్బంది పెట్టాల్సి వచ్చినా ఇక్కడ అందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి అది కామనే కాబట్టి వాటికి మంచిగా రెస్ట్ ఇచ్చి అయితే మేమైతే తీసుకొని వెళ్తున్నాము. అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఆ పరమశివుడు అమర్నాథ్ కేవ్కి వెళ్తున్నప్పుడు తన కుమారుడైన వినాయకుడిని అయితే వదిలిన ప్రదేశం ఇదే. అందుకే ఈ ప్రదేశానికి మహాగణేశ టాప్ అని చెప్పి ఎంజీ టాప్ అని పేరు వచ్చింది. ఇదిగోండి ఇదంతా రివరే. రివర్లోంచి దిగెళ్ళాలి. మరి వర్షం వస్తే, భారీ వర్షం వస్తే మరి ఏంటో పరిస్థితి మరి ఏమో తెలియదు. కానీ ఇదిగోండి ఇప్పుడు కూడా మనం చూడండి రివర్లోంచి వెళ్తున్నాం. నడుచుకుని వెళ్ళే వాళ్ళు అదిగో పక్క నుంచి అలా వస్తున్నారు.
అసలు దారులు ఎటు ఉన్నాయి, కొండల్లో ఇటు వెళ్తున్నాము. అసలు చూడండి అసలు. ఓ నాయనో, బాబోయ్ బాబోయ్, అదిగోండి అటు ఉందా, అదిగోండి అక్కడ ఏదో బేస్ క్యాంప్ లాంటిది ఉంది, అటువైపు వెళ్ళాలి. కొండ దిగుతున్నాం మనం ఇప్పుడు. కొండ దిగి నది దిగి నది పక్క నుంచి అలాగే వెళ్తున్నాం. నదులు దాటుకొని వెళ్తున్నాం అలాగా. బాబాయ్ ఏమో దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు, ఒకటే వెళ్ళిపోతుంది, నాకు పడిపోతుంది. ఇదిగో పక్కన ఉన్నాడు, అటు వెళ్ళిపోతున్నాడు. బాబాయ్ పట్టుకో బాబాయ్. ఓరే అమ్మ గోళ, ఏడదోరికి రా బాబు నువ్వు, దీన్ని వదిలేస్తున్నావు, దీనికి ఇదే వెళ్ళిపోతుంది. బాగానే వెళ్తుంది కానీ మనకు భయం ఉంటుందిగా. ఓ సూపర్ మంచా బాదుషా, సూపర్ బాదుషా నువ్వు ఈరోజు. ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారా బాబు. అసలు కొంచెం ముట్టుకుంటేనే ఐస్ గడ్డని చేతిలో పెట్టుకున్నట్టే ఉంటాయి వాటర్. పొద్దున్న బ్రష్ చేస్తే నోట్లో నీళ్ళు వేసుకుంటే ఏదో 4 ఐస్ గడ్డలు నోట్లో వేసుకున్నట్టు అనిపించింది. కాకపోతే ఏంటంటే చాలా ఫ్రెష్ వాటర్, మౌంటైన్స్ నుంచి వస్తున్నాయి కదా మంచి. ఈ చిన్న వంతెన దాటుకొని వెళ్తున్నాం మనం. ఇప్పుడు వచ్చిన ఈ ప్లేస్ని కెహల్నాగ్ అంటారు. ఇదంతా కెహల్నాగ్ క్యాంప్ లాగా. ఇక్కడ ఒక బండారా ఉన్నట్టుంది. ఫుడ్ విషయంలో మాత్రం చాలా గ్రేట్, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికక్కడ. జస్ట్ మేము బయట అలాగా ఒక్కసారి టీలు వాటర్ బాటిల్ అంతే, ఇంకేం తీసుకోలే, పెద్దగా తీసుకోకపోతే 500-600 అయినాయి మాకే. అంటే చూడండి మరి అంత రేట్లు ఉంటాయి ఇక్కడ రేట్లు మాత్రం. ఈ బండారాలు పెట్టడం చాలా మందికి మనీ సేవ్. ఓ నమః శివాయ. నడిచొచ్చే వాళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. పంచతరణికైతే వచ్చాము. భలే ఉంది కదా ఇక్కడ లొకేషన్ మాత్రం, సూపర్ ఉంది. అటు ఇటు వాటర్ ఉండి మధ్యలో ఇలా సిమెంట్ రోడ్ లాగే మధ్యలో వేసారు, అదిరిపోయింది లొకేషన్. ఇది పంచతర్ని చెక్ పోస్ట్. ఇది దాటి వెళ్ళిపోతే మనల్ని ఇంకా హోలీ కేవ్కి, మన ఆ శివయ్య గుహకి వెళ్ళిపోయినట్టే. గుర్రం వాళ్ళని మ్యాక్సిమం 1 గంట ఆ టైం వరకు అలౌ చేస్తారంట. అంటే టైం బట్టి ఒక్కసారి 12 కూడా ఆపేస్తారు. ప్రజెంట్ 1 అవ్వలేదు, 10 minutes ఉంది, పంపిస్తున్నారంట. మన వాళ్ళు ఆ టైప్కి వెళ్ళిపోండి మేము వస్తామని చెప్పారు, వెళ్ళిపోతున్నాం. ఈ పంచదార నుంచి 1 గంట దాటితే నడిచి వెళ్ళే వాళ్ళని కూడా పంపించారంట. ఆర్మీ వాళ్ళు తొందరగా వెళ్ళండి అని చెప్తున్నారు. టైం అయిపోతుంది, జస్ట్ 5 minutes ఉంది, ఆ చెక్ పాయింట్ దాటేమని చెప్తున్నారు. అబ్బో, నేను గుర్ర వాళ్ళనే పంపించరు అనుకున్నాను, నడిచే వాళ్ళని కూడా పంపించరంట 1 గంట దాటితే. దాన్ని బట్టి చూసుకొని ప్లాన్ చేసుకోండి తొందరగా ఇక్కడ రావడానికి. 1 గంట లోపే రావడం ప్లాన్ చేసుకోండి. క్రౌడ్ ఎక్కువ ఉంటే 12-12:30 కూడా ఆపేస్తారండి ఒక్కొక్కసారి. మనం పంచతర్ని బేస్ క్యాంప్ అయితే దాటేసి హోలీ కేవ్కి అయితే బయలుదేరిపోతున్నాం. ఈ పంచతర్ని అనేది సీ లెవెల్కి 11,500 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి హోలీ కేవ్ 6 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ బాగానే ఉంటుంది, కానీ ఇంకో 3 కిలోమీటర్లు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అది చూసుకోండి. పంచతర్ని నుంచి మీరు గుర్రం ఎక్కాలంటే ఇక్కడ పంచతర్ని టు హోలీ కేవ్ 1210 రూపాయలు అంట. పోర్టర్ అయితే 980 రూపాయలు, పల్లకీకి అయితే 3800 రూపాయలు. లాస్ట్ 3 కిలోమీటర్ల ట్రెక్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. చూసారా ఎలా ఉందో, పైకి అలాగా ఫ్లాట్గా పైకి ఎక్కాలి. అదిగోండి
హోలీ కేవ్ ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఇదంతా రిటర్న్ బాల్తాల్ రూట్, నడుచుకుని వెళ్ళే వాళ్ళకి. వీళ్ళేమో కిందకి బాల్తాల్ వెళ్ళాలంటే గుర్రం వెళ్ళే రూట్ కూడా ఇటు నుంచి వెళ్ళి అక్కడ దిగుతున్నారు. దుమ్ము 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 అంతా మన మొక్కల మీదే ఉంటుంది. చాలా స్లోగా వెళ్ళాలి. ఇదిగోండి అమర్నాథ్ గుహ దగ్గరికి వచ్చేసాం కదా. ఇక్కడి నుంచి చూసారు సాంగ్స్ పెట్టారు. ఇక్కడి నుంచి మనకు కనిపిస్తుంది గుహ అనేది. వచ్చేసాం అమర్నాథ్ కేవ్కి. అమర్నాథుడి దర్శనానికి అయితే వచ్చేసాం మనం. అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా అమర్నాథ్ గుహ, అదే. అబ్బా ఎంత అందంగా ఉంది మొత్తం ఆ గుహ, ఆ ప్లేస్ మొత్తం చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ బాషా, చాలా బాగా తీసుకొచ్చావు మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసరి చూసారు ఎలా ఉన్నాను. ఆ రోడ్డు మీద మట్టి అంతా నా ముఖం మీదే ఉంది. అసలే మనం అలా ఉంటాము, దానికి తోడు ఈ మట్టి అంతా ముఖం మీద ఉంటే వామ్మో మామూలుగా లేదు. ముందెళ్ళి స్నానం చేయాలి. వామ్మో. కానీ హోలీకే ఇక్కడి నుంచి బాల్తాల్ వెళ్ళడానికి 1900 ఛార్జ్ చేస్తున్నారు. అదే ఇక్కడి నుంచి పంచతర్ని వెళ్ళడానికి అయితే 1100 అంట. శేషనాగ్కి అయితే 2400. డైరెక్ట్ చందనవారికి అయితే 3960, అంటే దగ్గర 4000 ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడి నుంచి. వాటర్ మన మొక్కల మీద పడుతున్నాయి. ఎలా పెట్టారు, ఇలా భలే పెట్టారు కదా. డ్రింకింగ్ వాటర్. ఇదేమో బండారా, ఢిల్లీ వరల్డ్ లాంటిది. ఇక్కడ అద్భుతమైన శివుడి విగ్రహం ఉంది. ఇక్కడ ఏంటంటే స్టే చేయడానికి ఎటువంటి టెంట్స్ ఉండవు. ఇక్కడ ఉన్న టెంట్స్ అవన్నీ ఏంటంటే బేస్ ఆర్మీ వాళ్ళవి, ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళవి మాత్రమే. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. అందుకని పంచతర్నీళ్ళు అందుకే 1 గంటకే ఆపేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే స్టే చేయడానికి ఏమి ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇదిగోండి ఇలాంటి ప్లేసుల్లో స్నానం చేసేసి మీకు ఆ పక్కకి వెళ్తే క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. క్లాక్ రూమ్స్ కూడా అవైలబిలిటీ బాగానే ఉన్నాయి. ఇక్కడ అవన్నీ పెట్టేసుకొని అదిగోండి అక్కడ అమర్నాథ్ కేవ్ దర్శనం చేసుకొని వచ్చేయాలి. దర్శనం చేసుకొని మీరు రిటర్న్ సేమ్ పెహల్గామ్ రూట్ వెళ్తారంటే అటువైపు, బాల్తాల్ రూట్ వెళ్తారంటే ఇటువైపు రిటర్న్ వెళ్ళిపోవడమే అంతే. ఇక్కడ స్టే చేయడానికి అయితే ఏమీ లేదు. దాన్ని బట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ క్లాక్ రూమ్స్ ఉన్నాయి. మన బ్యాగులు ఇక్కడ పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ 3ంటికి క్లోజ్ అని చెప్పారు. ఇక్కడ అయితే పెట్టుకొని అన్నాడు. అసలు అయితే ఆ ముందేమో ఒకటి ఫుల్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది, మనోడు పెట్టుకొని ఉన్నాడు. మీరు తొందరగా వస్తేనే బెటరు. ఇక్కడికి వచ్చిన తర్వాత లేట్ చేయకండి. తొందరగా వచ్చేసి ఫ్రెష్ అయిపోయి క్లాక్ రూమ్లో బ్యాగ్ పెట్టేసుకొని ముందు దర్శనానికి వెళ్ళిపోవాలి. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్రెష్ అయిపోయాం, మొత్తం బ్యాగ్లు అయితే క్లాక్ రూమ్స్లో పెట్టేసాము. దర్శనానికి వెళ్దాం. అమర్నాథ్ కేవ్ దగ్గర హెలిప్యాడ్, హెలికాప్టర్ లాగే ప్లేసు. విఐపీస్ కానీ వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ ఇక్కడ దిగడమే. మనం బుక్ చేసుకుంటా హెలికాప్టర్లు ఇయర్ లేదు కానీ లాస్ట్ ఇయర్ ఉన్నాయి. వెళ్ళేదారిలో అమ్ముతున్నారు. ఈ చూడండి ఈ శాలిగ్రామ శిలలు ఉంటాయి కదా, నేపాల్లోనే దొరుకుతాయి ఎక్కువగా శాలిగ్రామాలు. మా వాళ్ళు ఇంకా ఒకరిద్దరు వెనక వస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. వెళ్ళిపోదాం. पिताजी, ऐसा कहकर मुझे पाप का भागी ना बनाएं। आपका आशीर्वाद ही। దర్శనానికి వెళ్ళడం ఇటువైపు నుంచి, రావడం అటువైపు. ఓం నమ శివాయ. ఎంతో అద్భుతంగా దర్శనం అయితే జరిగింది. చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, అన్న శివలింగం కరిగిపోయింది కదా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి
ఇక్కడ ట్రెక్కింగ్ చేసి శ్వాస అందకపోయినా ఈ గుహ చేరుకున్నాము. ఈ గుహకు చేరుకోవడమే మీకు పూర్వజన్మ సుకృతం, అంత అదృష్టం ఇది. ఇంకా ఆ గుహలో శివుడు అంటారా, మనం శివుడిని చూడకపోయినా ఆ శివయ్య ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినా మనల్ని ఆ శివయ్య చూస్తాడు. అది చాలు నాకు. ఓం నమ శివాయ. గంట సేపు ఆ గుహలో అయితే ఉన్నాను నేను. శివుడి విగ్రహం, శివుడిది ఐస్ అలా కరిగిపోయినా పక్కన పార్వతీదేవిది చక్కగా కనిపిస్తుంది, చాలా బాగుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ ఈ కొండ, ఇక్కడ వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా గుహ దగ్గర నుంచి ఇదిగోండి ఈ కొండపైన ఈ దీని దగ్గర నుంచి ఈ కొండ ఉంది కదా, ఈ కొండపైన ఏంటంటే నంది మీద శివపార్వతులు కూర్చున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. అంతేకాకుండా ఆ కొండపైనే ఆదిశేషులది ఇలాగా పాము ఇలా ఉన్నట్టుగా అయితే క్లియర్ కనిపించింది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గుహలో పావురాలు కనిపించినాయి. చాలా అసలు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పావురాలు కనిపించవు. మీకు ఎవరికైనా కనిపించుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ పావురాలు కనిపించినాయి కదా, ఏది ఈ కొండపైన, ఈ కొండను చూసారు, ఈ కొండపైన కనిపించినాయి. అక్కడే గుహలో చిన్న వినాయకుడి విగ్రహం కూడా ఉంది. తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి. ఓకేనా? ఓం నమ శివాయ. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. చాలా కష్టపడి ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ అమర్నాథ్ వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్తారు కదా, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. तो पंचकुला सूचना यहाँ पे लगे हुए, पंचकुला सूचना केंद्र पे देवलाल जो कि बंगाल से आए हुए हैं. హర హర మహాదేవ శంభో శంకర. ప్రసాదం తీసుకున్నాను, 100 రూపాయల ప్రసాదం, 2 ప్యాకెట్లు ఇచ్చారు. దర్శనం అంతా వెళ్ళిపోతున్నాం కదా, వెళ్ళేటప్పుడు బాల్తాల్ రూట్లో వెళ్తున్నాం. బాల్తాల్ రూట్ ఇక్కడ నుంచి ఒక 14 to 15 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కష్టంగానే ఉంటుంది అన్న ట్రెక్ అయితే. కాకపోతే ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరాలంట. మాకు మైక్ అనౌన్స్ కూడా ఇస్తున్నారు, మీరు బాల్తాలు వెళ్ళే వాళ్ళు తొందరగా వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఎందుకంటే గుర్రం వాళ్ళు కూడా, ఆర్మీ వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా టైం పడుతుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని చెప్తున్నారు. అందుకో చూసారు బ్యాక్గ్రౌండ్లో అందరూ అంతా ఖాళీ అయిపోయింది మొత్తం. ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. మేమే లాస్ట్ అనుకుంటా, అలా ఉంది. అంతసేపు వదిలి రాబద్ది కావట్లేదు నిజం చెప్పాలంటే. ఆ గుహ దగ్గర అలా కూర్చొని ఉండిపోయింది చాలాసేపు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాగ దర్శనం చేసుకోలేము. మీరు కూడా జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకోండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే గుర్రం ఎక్కమని చెప్తాను. నేను ట్రెక్కింగ్ చేసేవాడిని, గుర్రం ఎక్కమని చెప్తున్నానంటే అంత కష్టంగా ఉంటుంది. మేము ఎక్కేయగలం అనుకున్న ఎక్కాను, ప్రాబ్లం లేదు. స్టాపుల వరకు ఎలాగో ఉన్నాయి, వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కొచ్చు. కాబట్టి దాని ప్రకారం మీరైతే ఎక్కండి. ఎక్కడమే నా సజెషన్, నేనైతే చెప్తాను. పెద్దవాళ్ళు అయితే 100% ఎక్కేయండి. నడుచుకొని రావడానికి అయితే ప్రయత్నం చేయకండి, చాలా కష్టంగా ఉంది. ఓకేనా? బాల్తాల్ రూట్ కూడా జస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను, చూడండి. బాయ్ అమర్నాథ్ యాత్రకి బాయ్ చెప్పే సమయం వచ్చింది. ఇదిగోండి, ఇదంతా బాల్తాల్ రూట్. ఇది ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత కొంచెం బాగోదు. దిగడం ఈజీ, పెద్ద కష్టమేం కాదు. అదేమో పెహల్గాం రూటు. అదిగోండి, అది ఎంట్రీ పాయింట్ అమర్నాథ్ కేవ్కి. ఇదేమో ఎగ్జిట్ పాయింట్. మనం అమర్నాథ్ యాత్రని చక్కగా కంప్లీట్ చేసుకొని వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ శివయ్య దయ వల్ల అమర్నాథ్ యాత్ర బాగా జరిగింది. మనం కిందకి బాల్తాల్కి అయితే వెళ్ళిపోతున్నాం. బాల్తాలు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ డౌన్ అవుతున్నాము. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అదిగో చూడండి, అక్కడ అప్పెక్కాలి పైకి. సినిమా ఉంటుంది ఇక్కడ కూడా. బాల్తాల్ రూట్లో కింద దిగుతుంటే సడన్గా కరెంటు పోయింది. ఇంకేం లేదు, మామూలుగా లేదు. ఒక్కసారిగా గాబరా పడ్డారు అందరూ. అయ్యో మళ్ళీ పోయింది. ఓరు నాయను, లేస్తున్నారు ఆర్మీ వాళ్ళు. కరెంటు పోగానే ఆన్ ది స్పాట్ పరిగెత్తుకుని వెళ్ళిపోయి జనరేటర్ ఆన్ చేశాడు తెలుసు. ఆయన పరిగెత్తుకొని వెళ్ళాడు. అమ్మో, ఎందుకంటే జనాలు ఎక్కడికక్కడ ఆగిపోయారు. అదిగో అక్కడ కొంతమంది కూర్చుని పోయారు. ఇదిగోండి ఇక్కడ కొంతమంది. కరెంట్ వస్తుంది పోతుంది ఏంటో. గుర్రాలు కరెంటు పోగానే పరిగెత్తుకుని వచ్చినాయి ఇలాగా. జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేసుకోవాలి. ఇది చాలా కష్టమైన రూట్, ఈ బాల్తాల్ రూటు. ఈ రూట్లో ఎక్కువగా గుర్రాలు తిరుగుతాయి, దానితోడు కిందంతా బురదగా ఉంటుంది. వర్షం వచ్చిందంటే చాలా డేంజర్ ఇది. అందుకని ఇది కిలోమీటర్లు ఓన్లీ 14-15 కిలోమీటర్స్ అంతే, కానీ ఎక్కడం కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. లైక్ ఎలాగంటే కేదార్నాథ్ ఏమో అప్ అండ్ డౌన్స్ ఇలా ఉంటుంది ట్రెక్కింగ్, కానీ యమునోత్రి చూసారా ఫ్లాట్గా ఉంటుంది. ఇది కూడా అంతే. పెహల్గాం నుంచి ఆ చందనవారి రూట్ ఏమో
ఒకలా ఉంటుంది, ఇది మాత్రం ఫ్లాట్గా పైకి ఎక్కడం అలా కష్టంగా ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు నడిచినా వస్తూనే ఉంది. 14 అన్నారు కానీ దాదాపుగా 20 కిలోమీటర్లు ఉంటుంది. ఎవ్వరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మధ్య మధ్యలో అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా 3 అంటున్నారు, ఇంకొకటి దగ్గరికి వెళ్తే 5 అంటున్నారు, ఇంకొకరి దగ్గరికి వెళ్తే 6 అంటున్నారు. దారుణంగా చెప్తున్నారు. కష్టంగా ఉంది. దిగడం ఓకే, ఇది అనిపిస్తుంది బాగానే, కానీ చాలా కష్టంగానే ఉంది. చాలా కష్టపడి బాల్తాల్ బేస్ క్యాంప్ దగ్గరికి వచ్చేసాము. ఇక బాల్తాల్ నుంచి మనం శ్రీనగర్ వెళ్ళిపోయి శ్రీనగర్ నుంచి మన తెలుగు స్టేట్స్కి అయితే వెళ్ళిపోవడమే. చాలా కష్టపడి ఫుల్ వీడియో చేశాను. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.